ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మాస్ మహారాజ్ రవితేజ గారు ఆల్మోస్ట్ 1 year బ్యాక్ మీ టీజర్ లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఆయన సినిమాకి వెళ్తేనే ఇలా జరిగింది అని చెప్పి మీరైతే రీల్ అప్లోడ్ చేశారు. బట్ థింక్ ఏంటంటే ఆయనకి బ్యాడ్ నేమ్ వెళ్తుంది కదా ఎండ్ ఆఫ్ ద డే అనే ఇంటెన్షన్ మీకు ఎక్కడ రాలేదు? మా జాతరకి లాస్ట్ ఇంక 2 పాంప్లెట్ మిగిలింటే అక్కడ వేరే అతనికి ఇస్తా ఉంటే వచ్చి కాంట్రా పట్టుకున్నాడు సార్. ఆయన కాంట్రా పట్టుకున్నప్పుడు ఎవరన్నారు ఆ మాట? మీకు లోపలికి వచ్చి పాంప్లెట్స్ పంచి పెడతామంటే అలో చేయరు మీరు. అదే మీరు ఫిలిం ఛాంబర్లోకి వచ్చి లోపలికి వచ్చి పంచి పెడతామంటే ఎవరు అబ్జెక్ట్ చేయరు. వస్తానే కాంట్రా పట్టుకుంటాం సార్. ఒక సినిమా అన్నప్పుడు అదే మీరు చిన్న సినిమాలు మా దానికి గేట్ నుంచి ఆ సెక్యూరిటీ వాళ్ళు ఏం లేయమ్మా ప్రతి చోట్ల మేమేదో కాంట్రవర్సీ చేస్తున్నాం అంటున్నారు. ఏం కాంట్రవర్సీ చేస్తున్నాం? మా సినిమా మేము బయట పెట్టుకోవద్దా? రిస్క్ చేసి ఎందుకు నేను ఎంత చేస్తున్నాను, నేను ఖర్చు పెట్టిందంతా తిరిగి వీళ్ళకి ఇవ్వగలుగుతానా, ఊతిలో పడతానేమో అనే భయం మీకు ఎక్కడ లేదు? సొంత ఊళ్ళో నమ్మలేకుంటారు, ఫ్రెండ్స్ నమ్మలేకుంటారు, ఎవరు నమ్మలేదు సార్. ఒక ఫ్యామిలీ తప్ప నన్ను ఎవరు నమ్మలేదు సార్. ఎవరైనా సినిమా చూసి నాకు నచ్చలేదు అని మీకు ఎవరైనా చెప్తే మాకు అస్సలు నచ్చలేదు అని చెప్తే మీరు డబ్బులు ఇవ్వడానికి కూడా రెడీ ఇచ్చేయడానికి రెడీ ఉన్నా. ఉత్తుగా ఉంటారు సార్ ఎవరు అసలు. ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో రాని కథ నేను రాశాను సార్. ప్రామిస్ అని చెప్తున్నా సార్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే రీసెంట్గా మనం ఒక రీల్ చూస్తున్నాం. మాస్ జాతర, మాస్ మహారాజ్ రవితేజ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి అక్కడ మా సినిమా పాంప్లెట్స్ ఇస్తుంటే వచ్చి కాలర్ పట్టుకున్నారు, కొంచెం అటాక్ చేశారు, కొంచెం చిన్న చూపు చూశారు. చిన్న సినిమాలన్నీ చిన్న చూపు చూస్తున్నారా? రవితేజ గారు కూడా ఇప్పుడు పెద్ద స్థాయికి వెళ్ళారు. ఒకప్పుడు అలా స్టార్ట్ అయ్యి ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యారు. మేము కూడా ఏదో ఒక రోజు స్టార్ అవుతారు, మా అన్న కూడా ఏదో ఒక రోజు స్టార్ అవుతారని చెప్పి కొంతమంది వీడియో అయితే పోస్ట్ చేశారు. సో అసలు దాని గురించి ఏంటనేది మాట్లాడదాం. ఆ సినిమా పేరు స్కూల్ లైఫ్ అనమాట. పులివెందల మహేష్ ఆల్రెడీ యూట్యూబ్లో చాలామందికి ఐడియా ఉంటుంది. సో ఇప్పుడైతే ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్, నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇష్యూ చూసినప్పుడు కొంచెం ఎవరికైనా బేసికల్ కింద కమెంట్స్ కూడా చూసుకుంటే మొత్తం అంతా మీ వైపే పాజిటివ్గా ఉంది, సింపతి కూడా వస్తుంది. బట్ థింగ్ ఏంటంటే నాకు అర్థం కాదు ఏంటంటే మాస్ మహారాజ్ రవితేజ గారు ఆల్మోస్ట్ 1 year బ్యాక్ మీ టీజర్ లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఆయన సినిమాకి వెళ్తేనే ఇలా జరిగింది అని చెప్పి మీరైతే రీల్ అప్లోడ్ చేశారు. సో బట్ మీరు మీకు జరిగిన అన్యాయం, మీకు జరిగిన దానికి ఎవరైనా బాధపడతారు. బట్ థింక్ ఏంటంటే ఆయనకి బ్యాడ్ నేమ్ వెళ్తుంది కదా ఎండ్ ఆఫ్ ద డే అనే ఇంటెన్షన్ మీకు ఎక్కడ రాలేదా? బికాస్ పదే సార్ ఆ వీడియోలో చెప్పింది మా జాతర రవితేజ గారి గురించి చెప్పలేదు సార్. అక్కడ జరిగే ఫంక్షన్ గురించి. యాక్చువల్లీ మాకు మా జాతర నుంచి మన రవితేజ ఫ్యాన్సెస్ అని మాకు అసోసియేషన్ గా మాకు పంపించారు. అయినా మీ స్కూల్ లైఫ్ సినిమాని మా సార్ రిలీజ్ చేశారు. సో ఫ్యాన్స్ అంతా నాకు సపోర్ట్ చేశారు సార్. ఆ రోజు గొడవ పడింది కూడా ఫ్యాన్స్, రవితేజ సార్ ఫ్యాన్స్. మా రవితేజ అన్న మా మహేష్ అన్న కొత్తగా వస్తున్నాడు, కొత్త వాళ్ళ కోసం సినిమా చేశాడు. సో ఆయన చెప్పే చేశాడని చెప్పేసి సార్ టాపిక్ గురించి కాదు సార్ ప్రొడక్షన్ గురించి కాదు కదా సార్. అక్కడ జరిగిన జేఆర్సీ, సో అక్కడ ఉన్న వాచ్మెన్ గురించి అతను కాలర్ పట్టుకున్నాడు సార్ మా ఆర్టిస్ట్ది. సో దానికోసం అడిగాం సార్. మేము ఆల్రెడీ సెలబ్రిటీ పాస్ లో అంటే రవితేజ్ సార్ సైడ్ కూర్చున్నారు, మేము అదే లైన్ లో ఇటు సైడ్ కూర్చున్నాం. ఆయన మాకు దేవుడు అని ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పాను. నాకు అన్నం పెట్టిన వ్యక్తిని నేను అలా ఇలా చెప్తాను సార్. అందరూ దాన్ని ఏం చేశారంటే బ్యాడ్ థింగ్ వెళ్ళిపోయింది సార్. అది వీడియో దగ్గర 1 million వెళ్ళిపోయింది అది వీడియో. తెలియకోకుండానే అందరూ కాల్ చేయడం స్టార్ట్ చేశారు. సో జరిగిన విషయం ఏంటంటే సార్, మా జాతరకి అక్కడ జరిగిన సిచ్యువేషన్ కి వేరు సార్. ఆల్రెడీ మా జాతర ఫంక్షన్ చేసుకున్నాము. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్ తేజ గారిని అడిగాం, సార్ ఇక్కడ ఇంతమంది జనాలు వచ్చారు కదా సార్, టీజర్ లాంచ్ రవితేజ్ సార్ రిలీజ్ చేశారు కదా, మేము గేటు బయట మా సినిమా పాంప్లెట్ పంచుకోవచ్చు కదా. October 31 మా జాతర వస్తుంది, November 14 మా సినిమా వస్తుంది సార్. సో సార్ బ్లెస్సింగ్ మీద మేము పంచుకోవచ్చా అని అడిగాను.
మా సారే మీ టీజర్ రిలీజ్ చేస్తారు, ఆయన కొత్త ఇంకా చాలా మంది ఎంకరేజ్ చేస్తారయ్యా, ఆనందంగా పంచుకోండి, దాంట్లో తప్పేముంది అన్నారు సార్. సార్ వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత జనాలు బయటకు వస్తున్నారు కదా సార్, జనాలు బయటకు వచ్చినప్పుడు మేము పంచలేదు, మా అసిస్టెంట్ డైరెక్టర్లు మా పిల్లలు పంచారు బయట, అందరికి ఇచ్చుకుంటూ పోయినారు. వాళ్ళందరూ సపోర్ట్ ఇచ్చారు సార్. యూట్యూబ్ లో చాలా మంది గుర్తుపడతారు సార్. అట్లా వాళ్ళందరూ వచ్చి మహేష్ అన్న అని చెప్పి అడుచుకుంటా అందరూ పాంప్లెట్స్కి వెళ్ళిపోయారు. ఒక్క పాంప్లెట్ కింద వేలేదు సార్. లాస్ట్ ఇంకా 2 పాంప్లెట్ మిగిలింటే అక్కడ వేరే అతనికి ఇస్తా ఉంటే వచ్చి కాలర్ పట్టుకున్నాడు సార్ ఆయన. అప్పుడు కాలర్ పట్టుకున్నప్పుడు అన్న మహేష్ అన్న అడిగితే నేను దగ్గరికి వెళ్ళాను. అన్న మీరు కాలర్ ఎందుకు పట్టుకుంటున్నారన్న, అక్కడికి వచ్చి ఏమన్నా గొడవ చేసామా లేకపోతే ఏమన్నా ఇబ్బంది పెట్టినామా, ఫంక్షన్ ఆల్రెడీ అయిపోయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు సార్ వాళ్ళందరూ. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు ఖాళీకి వెళ్తుంటే మేము పాంప్లెట్ ఇస్తున్నాం అంతే, సినిమాకి ఎఫెక్ట్ చేయలేదు. మా జాతర చూడొద్దండి, స్కూల్ అవి చూడని అనలేదు. మా సార్ సినిమా చూడండి సార్, 31st వస్తుంది, వాళ్ళు వెళ్ళిన తర్వాత మా సినిమా 14th ఉంది సార్, చూడండి సార్ చెప్పాం. అది సార్ జరిగింది. సో మా జాతరకి రవితేజ సార్కి సంబంధం లేదు సార్. బికాస్ ఇప్పుడు మీరు చాలా బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఆ రీల్ లో చెప్పింది ఏంటంటే, మీకు కావాలంటే మళ్ళీ వినిపిస్తాను, మీరే వినండి. ఎక్కడ కూడా ఐ మీన్ ఇది టీజర్ లాంచ్ చేసింది కూడా రవితేజ గారే అన్నారు తప్ప రవితేజ గారి నుంచి కాదు, పాపం ఈ సెక్యూరిటీ గార్డ్ వాళ్ళ ఇష్యూ, వాళ్ళ ఇష్యూ అన్నట్టు మాట్లాడలేదు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాం, చిన్న సినిమా అంటే మీకు చిన్న చూప మాటలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు వీళ్ళ పాపం రిలీజ్ ఉంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే పక్కనే రిలీజ్, వాళ్ళకి ఎఫెక్ట్ పడే ఛాన్స్ కూడా క్లియర్లీ ఉంది. మీరు ఇప్పుడు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ రీల్ లో అంత ఎక్స్ప్లెనేషన్ లేదు, అండ్ దట్టు అది 1 million రీచ్. ఇంకో వీడియో వదిలాము సార్, వీడియో వదిలాము సారే మన టీజర్ రిలీజ్. ఆ రోజు గొడవ పడింది కూడా మేము కాదు ఫస్ట్, మా రవితేజ ఫ్యాన్స్ సారే మాకు ముందుకు వచ్చారు. మా అన్నని ఎందుకంటున్నారు, అడిగేగా చేస్తున్నాడు, దాంట్లో తప్పేముంది, అందరూ కొత్త సినిమా కదా, ఎందుకు మీరు కాళ్ళు పట్టుకోవాల్సిందే. ఏమైంది క్లియర్ గా చెప్పండి ఆ రోజు అసలు ఏమైంది సార్? జరిగిందంటే సార్, మేము లోపలికి వెళ్ళాం సార్, బాగా స్వీకరించారు, వాటర్ బాటిల్ ఇచ్చారు, బాగా ఈవెంట్ జరిగింది, సక్సెస్ అయింది. సార్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 15 నిమిషాల తర్వాత మేము బయటకు వచ్చేటప్పుడు ఏం మహేష్ ఏం కదా అంటే, November 14 సినిమా రిలీజ్ అనుకున్నా అన్న, అయితే ఇంతమంది జనాలు వచ్చారు కదా, పాంప్లెట్స్ ఉంటే పంచుకోవచ్చు కదా అన్నారు. అదే సార్ ఎవరన్నారు ఆ మాట? మా తేజన్న. ఓకే, రవితేజ గారు, రవితేజ ఫ్యాన్స్ అసోసియేషన్ తేజన్న. అక్కడ మేము బయటకు వచ్చిన తర్వాత ఏ డిస్టర్బ్ లేకోకుండా, ఎవరిని పోర్ చేయకోకుండా ఇట్లా ఇచ్చాం కదా సార్, తీసుకునే వాళ్ళకి ఇచ్చాం, తీసుకునే వాళ్ళకి బలవంతం చేయలేదు, ఇచ్చుకుంటే వెళ్తా ఉంటే లాస్ట్ లో ఆయన వచ్చేసి కాలర్ పట్టుకున్నాడు. సార్ మేమేమైనా గొడవ చేసామా, లేకపోతే మన జేఆర్సీ కంపెనీ కావచ్చు కానీ అక్కడ ఏదైనా కానీ ఏమన్నా అన్నామా సార్? మేము మర్యాదపూర్వకంగా వచ్చి వాళ్ళు తీసుకుంటా అంటే ఇస్తున్నాం అంతే, మేము ఫోర్స్ గా ఇవ్వలేదు సార్. ఓకే ఇది మీకు నచ్చలేదు అనుకోండి, బాబు ఇలా చేయడం తప్పు, మీరు బయటకు వెళ్ళిపోండి అంటే ఆనందంగా వెళ్ళిపోయే వాళ్ళం అన్నా మేము. కానీ ఏం చెప్పకుండా కాలర్ పట్టుకునే వాళ్ళకే కొంచెం బాధ అనిపించింది అన్న. ఆ పిల్లలు నా కోసం చేస్తున్నారు, కరెక్ట్. సో నేనే అందుకే మాట్లాడినా. జస్ట్ ఏంటంటే ఆబ్వియస్లీ మాట్లాడుకుంటే ఇక్కడ చేసిన తప్పేదాం జస్ట్ ఒక్క సెక్యూరిటీ గార్డ్ అంతేనా? అంతే. ఇది ఏమైందంటే లాస్ట్ టైం కూడా మీకు కొన్ని సినిమాలు వచ్చినాయి, మీకు చూసుకుంటే పెద్ద పెద్ద సినిమాలు ఎఫెక్ట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. లైక్ హనుమాన్ టైంలో జరిగింది ఇది ఇష్యూ. ఒక సినిమా ఎఫెక్ట్ అవుతుంది, ఈ సినిమా ఒక కంటెంట్ ఉన్న సినిమా హిట్ అయింది అని ఆనందపడే లోపు ఒక సినిమా ఎఫెక్ట్ అయింది. అవును, ఇప్పుడు మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అప్పుడు డిసప్పాయింట్ అయ్యారు, కలెక్షన్స్ తగ్గినప్పుడు ప్రొడ్యూసర్ ఎంత నష్టపోతారు. ఈవెన్ ఈ సినిమా కూడా ఆయన ప్రొడ్యూసర్ నాగవంశీ గారు. సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఇమీడియట్ గా ఎంతో కొంత పడొచ్చు. ఒక 10 మంది చూస్తే ఇప్పుడు 1 million చూసారు, మీరే అన్నారు 1 million రీచ్ అయింది. ఎంతో రవితేజ అన్న అందరికీ తెలిసిన అప్పటికి ఒక 10 మంది అంత స్ట్రాంగ్ ఒపీనియన్ లేని వాళ్ళు ఉంటారు రవితేజ గారి మీద. వాళ్ళు ఏమనుకుంటారు, నిజంగానే కొంచెం అహంకారం ఉందేమో, చిన్న సినిమాలు అంటే పెద్ద వెల్కమింగ్ లేదేమో అంటే నెగిటివిటీ పడే అవకాశం ఉంది. లేదన్నా, ఆయన చాలా గొప్పడన్నా. నేను ఎప్పుడు రీల్స్ లలో ప్రతి ఒక్క వీడియోలలో జై సినిమా జై జై సినిమా జై స్కూల్ లైఫ్ అంట. ఆ ఫంక్షన్ లో రవితేజ సారు జై సినిమా అన్నారు. ఇంతవరకు ఏ ఫంక్షన్ అనలేదు సారు. సో నేను ఒక సామాన్యున్నా, ఇక్కడ ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చి యూట్యూబ్ లో ఫేమ్ తెచ్చుకొని మళ్ళీ అందరి కొత్తలందరూ అవకాశం తీసుకొని సినిమా చేస్తే ఆయన నాకు అన్నం పెట్టాడు. ఎవరు లేనప్పుడు ఆయన నా టీజర్ లాంచ్ చేశాడు. ఆయనకి ఎఫెక్ట్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు సార్. ఒకవేళ ఆయన వల్ల మా వల్ల ఎఫెక్ట్ ఏంటంటే మీడియా మూలంగా రవితేజ సార్కి నాగవంశీ గారికి సారీ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మాకు అవకాశం ఇచ్చి అన్నం పెట్టినారు సార్. వాళ్ళ గురించి మా సినిమా ఎట్లయినా బాధలేదు కానీ వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం. కరెక్ట్. అందుకే సినిమా రిలీజ్ రాకముందే నేను చెప్పాను సార్, వీడియో చేసి పెట్టాను, ఇలా జరిగింది, దానికి ఎటువంటి సంబంధం లేదు, కానీ ఇక్కడ మేము చిన్న సినిమానే కదా మా కాలర్ పట్టుకున్నారు అన్న మాట మెన్షన్ చేశాం సార్. చిన్న సినిమానే కాదు, బేసికల్ మీరు ఈ క్వశ్చన్ రైజ్ చేస్తారు కాబట్టి నేను నార్మల్ గా మాట్లాడుతున్నాను. కార్పొరేట్ రూల్స్ మాట్లాడుకుంటే పార్క్ హైత్ ఉంది, దస్పల్లా ఉంది, మీ జేఆర్సీ కన్వెన్షన్ ఉంది, ఇలాంటి వాటిలో ఏంటంటే మీకు లోపలికి వచ్చి పాంప్లెట్స్ పంచి పెడతామంటే అలో చేయరు. మీరు ఫిలిం ఛాంబర్ లోకి వచ్చి లోపలికి వచ్చి పంచి పెడతామంటే ఎవరు అబ్జెక్ట్ చేయరు. అంటే ఫస్ట్ టైం సార్, మేము తెలియదు, మాకు రూల్స్ కూడా తెలియదు సార్. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చాం సార్, గేట్ తీసుకొని లోపలికి వచ్చినామంటే వస్తానే కాలర్ పట్టుకుంటాం సార్. ఈ రూట్ లో రాకూడదు, వేరే రూట్ లోకి వెళ్ళండి, బయటకు వెళ్ళిపోండి అంటే సార్ సారీ తప్ప మేము వెళ్ళిపోతాం సార్. వచ్చి కాలర్ పట్టుకునే హక్కు ఎవరికి లేదు సార్. చెప్పే హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది. బాబు ఇలా చేయడం తప్పు, నువ్వు వెళ్ళిపో అంటే మేము ఆనందంగా వెళ్ళిపోయేవాళ్ళం సార్. ఏం అడగకుండా కాలర్ పట్టుకునే వాళ్ళకే
మరి అక్కడ చిన్న సినిమా ఏముంది, ఇప్పుడు పాంప్లెట్ చూసి ఓ చిన్న సినిమాని కాలర్ పట్టుకోలేదు. అతను ఏంటంటే రూల్స్ బ్రేక్ చేస్తున్నారు, ఎవరో వచ్చి పాంప్లెట్స్ ఇస్తున్నారు అని చెప్పి వచ్చి కాలర్ పట్టుకున్నాడు. అక్కడ చిన్న సినిమా అనే ఇష్యూ ఎక్కడ వచ్చింది? అక్కడ పాంప్లెట్ సినిమా పంచేటప్పుడు ఉన్నారు సార్ వాళ్ళు, అక్కడ చూస్తూ ఉన్నారు. మేము పాంప్లెట్ విషయం వాళ్ళకి తెలుసు, మేము పంచుతున్న విషయం కూడా తెలుసు, కానీ ఎవరు చెప్పారు ఏం చెప్పారో తెలియదు. వచ్చి సడన్ గా వచ్చి కాలర్ పట్టుకున్నాడు. అంతవరకు ఆయన చూస్తూనే ఉన్నాడు ఏం జరుగుతుంది అనేసి. అరే పిల్లలు ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా, వాళ్ళ పని వాళ్ళని చేసుకొని పోతున్నారు. లోపలికి వచ్చి ఇలా సార్ మేము గేట్ బయటకు వచ్చాము, పోయే వాళ్ళకి ఇస్తున్నాం అంతే. అది కూడా వాళ్ళు బలవంతంగా సార్ ఇలా ఒక సినిమా తీసాము, మీకు ఇంట్రెస్ట్ చూడండి సార్ అన్నారు, కానీ ఇది ఖచ్చితంగా మీరు తీసుకోవాలని ఎవరు అనలేదు సార్ పాంప్లెట్ అక్కడ. అది తప్పైపోయింది. కానీ సో మేము ఎప్పుడు సార్ ఆయన మాకు హెల్ప్ చేశారు సార్, ఆయన గురించి మేము ఎప్పుడు తప్పుగా మాట్లాడాలి. అంటే మీ గురించి నేను విన్నాను, అంటే మీరు ఆల్మోస్ట్ ఒక 10 years ఉండి ఉంటారు కదా ఇండస్ట్రీలో. అవును సార్, స్ట్రగుల్ అవుతూ వచ్చారు ఇప్పటిదాకా. మీ స్ట్రగుల్ ఉంది అన్ని విన్నాను. బట్ థింగ్ ఏంటంటే ఈ నినాదం వచ్చేసరికి ఇదేంటి కొంచెం ఈ సింపతి క్రియేట్ చేసుకుంటున్నారా మీరు ఫోర్స్ఫుల్ గా ఈ నినాదాన్ని అడ్డు పెట్టుకుని చిన్న సినిమా పెద్ద సినిమా అనే నినాదం? మీరు ఆబ్వియస్లీ చిన్న సినిమా అనే నినాదంలో మీ కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ ఒక లుక్ ఇస్తాడు, తర్వాత మీరు డెవలప్ అవుతారు, బాగుంటది, ఒక కంటెంట్ ఉన్న సినిమా విన్ అవుతుంది. బట్ మీరు ఈ నినాదం తీసుకురావడం వల్ల ఏంటంటే కొంతమంది డివైడ్ అయిపోతున్నారు, పెద్ద సినిమా చిన్న సినిమా అని డివైడ్ అయిపోతున్నారు. మీరు కమెంట్స్ అబ్జర్వ్ చేస్తే అందులో ఒక క్లియర్ గా మెన్షన్ చేశారు, శ్రీనివాస్ నాయక్ అతని పేరు సెక్యూరిటీ గార్డ్, అతను కూడా ఈవెన్ కొంతమంది ఏం మెన్షన్ చేశారంటే రాయలసీమ వాళ్ళు అంటే చిన్న చూపు అని పెట్టాడు. కింద ఏం పెట్టాడంటే అతను కూడా రాయలసీమేనంట, ఆ సెక్యూరిటీ గార్డ్ కూడా రాయలసీమ నుంచి. కింద ఒక కమెంట్ పెట్టాడు, అతను రాయలసీమ నుంచే, అతని పేరు శ్రీనివాస్ నాయక్ అని చెప్పాడు. సో ఏంటంటే డివైడ్, మన వల్ల ఒక వర్గం డివైడ్ అవుతుందంటే అది నెగిటివిటీ అవుతుంది సార్. మళ్ళీ ఆయన తెలుసుకొని ఒక మాట చెప్పారు సార్, రవితేజ్ సార్ టీజర్ లాంచ్ చేసినప్పుడు ఆయన వచ్చి సారీ బాబు పొరపాటుగా ఎవరో కొత్త వాళ్ళు వచ్చి అనుకున్నారేమో అని చెప్పి పట్టుకున్నాను, ఏమనుకోద్దు వదిలేండి అని చెప్పి ఆయన వెళ్ళారు సార్. సామరస్యంగా వెళ్ళిపోయింది అది అంతే. అది జరిగిన సిచ్యువేషన్ జరిగినట్టుగా జనాలు తెలియజేసినాం కానీ సో దాని సింపతి మీద క్రియేట్ చేసి ఆ సినిమాకి ఎఫెక్ట్ పెట్టాలని మాకు ఉద్దేశం లేదు సార్. ఎందుకంటే ఆ సినిమా ఎఫెక్ట్ పెట్టి మా సినిమా ఇట్టు కొట్టాలంటే మా దాంట్లో కంటెంట్ బాగుండాలి. ఎంత మేము ప్రమోషన్ చేసినా ఏం చేసినా కూడా కంటెంట్ బాగాలేదు, సినిమా ఆడట్లేదు సార్. ఆపోజిట్ అని కాదు, కానీ ఇప్పుడు మనం ఎదగాలనేది కరెక్టే. మనం ఎదగడం వల్ల అవతలోడు ఒక మెట్టు దిగుతున్నాడంటే అది తప్పు సార్, అది తప్పు. సో నా ఇంటెన్షన్ అది. ఇప్పుడు దీని వల్ల ఇంకొకరు ఒక టికెట్ తగ్గినా మనం తప్పు చేసినట్టే సార్. మనకు 100 టికెట్లు వచ్చి 1000 టికెట్లు వచ్చి అతనికి ఒక టికెట్ తగ్గినా మనం తప్పు చేసినట్టే సార్. అది నేనే తప్పు భరాయించాను సార్, ఎందుకంటే నేను వితిన్ సెకండ్ వీడియో చేసి పెట్టాను. రవితేజ్ మొన్న ఇంటర్వ్యూ 2 పిలిచారు సార్, పిలిచిన తర్వాత ఇదే చెప్పాను నేను అక్కడే, సార్ ఆయనకి దానికి ఎటువంటి సంబంధం లేదు, ఆయన మహాత్ముడు, ఆయన చెప్పి వెళ్ళిపోయాడు, ఆయన మాకు ఇన్స్పిరేషన్ తోనే వచ్చాము, ఆ ఇన్స్పిరేషన్ కోసం మాకు ఎవరు లేనప్పుడు ఆయన టీజర్ లాంచ్ చేశారు. సో దీనికి ఆవిడికి ఎటువంటి సంబంధం లేదు అక్కడ జరిగిన. సో ఇప్పుడు ఇది ఒకవేళ ఈ రీల్ గనక రవితేజ గారు అంతా చూస్తారో లేదో తెలియదు, మీమ్స్ చూస్తానని చెప్పారు కొన్ని ఇంటర్వ్యూస్ లో, నేను నవ్వుకుంటాను చూసాను. ఒకవేళ ఈ రీల్ గనక అక్కడికి వెళ్ళి ఆయన అదేంటి నేనే లాంచ్ చేశాను కదా వీళ్ళేంటి నా మీద నెగిటివ్ చేస్తున్నారు అనే సెన్స్ ఏమన్నా వస్తుందేమో, ఒకవేళ ఆయనకైతే కన్వే చేయించారా మీరు ఈ ఇష్యూ ఏం జరిగింది? తేజ చెప్పేసా, అన్నకి ఎఫెక్ట్ ఏమొచ్చినా కూడా నేను అన్నది కోసం ఏం చేయడానికి రెడీ. మహేష్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏముంది, అక్కడ ఆయన కాలర్ పట్టుకున్నాడు, కాలర్ గురించి మాట్లాడావు, నాగవంశీ గారి పేరు ఎత్తలేదు, రవితేజ సార్ పేరు ఎత్తలేదు, రవితేజ సార్ ఇలాంటి అసలు పట్టించుకోడు. అంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగింది అని మెన్షన్ చేశారు కాబట్టి అంతే, అంతకు మించి నేనేమంటలే. నేను కూడా ఈవెన్ మీ దగ్గర తప్పేం లేదు. ఇది మెన్షన్ చేయడం వల్ల ఏంటంటే కొంతమంది వీళ్ళకుందా కొంచెం పెద్ద సినిమా మేము పెద్దవాళ్ళం వీళ్ళ చిన్న వాళ్ళు అనే ఆలోచన వీళ్ళకు ఉందా అనే డౌట్ కామన్ పీపుల్కి వస్తుంది. అవును సార్, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి రాదు రవితేజ గారి గురించి. కానీ ఓకే డన్, సినిమా విషయానికి వచ్చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ లైఫ్ వేరే ఎక్స్పెక్ట్ చేసాం, ఆ టైటిల్ చూసి లోపలికి వెళ్ళిన తర్వాత. ఈవెన్ టీజర్లో కూడా అంత చూపించలేదు, కానీ ట్రైలర్కి వచ్చేసరికి మొత్తం వేరే యాంగిల్ చూపించారు ఎండ్ ఆఫ్ ద డే. మరి స్కూల్ లైఫ్ ఏంటంటే అంత బేసిక్ టైటిల్ పెట్టారు, అంటే అర్లీ డేస్ టైటిల్ కూడా. అంటే మనకు సార్ మన లైఫ్ మొదలైంది ఈ రోజు హీరోదైనా డైరెక్టర్ ఏదైనా పోలీస్ ఏదైనా ఎంత పెద్ద పెద్ద సీఎం సార్ ఏదైనా కూడా స్కూల్ లైఫ్ నుంచి లైఫ్ స్టార్ట్ అవుతుంది సార్. ఆ స్కూల్ లైఫ్ నుంచి స్టార్ట్ అయ్యి లైఫ్ ఒక మ్యాటర్ ఉంటుంది. స్కూల్ ఒకటి సార్, క్యాప్షన్ ఏంటంటే స్కూల్ లైఫ్ అని పెట్టిన. స్కూల్ ఏంటంటే ఒక ఫస్ట్ హాఫ్ మీ బేస్, మనం చదువుకున్న రోజులు గుర్తు చేస్తా ఉంటాయి. లైఫ్ మన లైఫ్ లో జరిగేది, అమ్మ ఉంటది, నాన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, ఊరు ఉంటుంది, ప్రజలు ఉంటారు, ఆ మామ ఉంటారు, అక్కడ జరిగే సిచ్యువేషన్లు ఎలా ఉంటాయి అన్నదే లైఫ్. స్కూల్ అండ్ లైఫ్ అందుకే 2 సార్ పార్ట్, స్కూలు లైఫ్. ఈ స్కూల్ నుంచి జరిగిన ఏదైతే గడిచిన కాలాలు ఉంటాయి కదా సార్, ఆ కాలాన్ని చూపించాలనుకున్నాను సార్. 90s లో ఎట్లుంటాయి ఉంటాయి సార్, పొద్దున్నే 5:30కి లేస్తాం కదా సార్, 6 గంటలకు అన్ని బేసిక్ రీచ్ చేసుకొని అప్పుడు వేపతోనే కడుక్కొని ముఖం అందరం బస్సులు ఉండేది కదా సార్, ఆటోలో వెళ్ళిపోయేవాళ్ళం. మళ్ళీ సాయంత్రం 5:30కి వస్తానే అన్నం తినేసి అట్లా 1 గంట చెట్టు కింద కూర్చొని పెద్దలతో మాట్లాడి అరుగు మీద కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ 7 కల్లా 8 కల్లా పడుకుంటాం సార్. ఆ లైఫ్ ను గుర్తు చేద్దాము, ప్రతి ఒక్కరు అక్కడి నుంచి వచ్చి ఉంటారు కదా, ఇలాంటి బేస్ రాలేదు కథ, మనం చేద్దాము. అక్కడ మొదలైన ప్రేమ చాలా స్వచ్ఛమైనది సార్. బేసిక్ గా మన ఊహ తెలియనప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి దగ్గర సెక్స్ కోరుకోం,
హగ్గు కోరుకుంటాం, ఏం కోరుకోం, అమ్మాయి స్వచ్ఛత కోరుకుంటాం. అమ్మాయితో మాట్లాడితే బాగుంటది, అమ్మాయిని చూస్తే బాగుంటది, అమ్మాయిని అమ్మాయి అట్లా ఎంక్వైరీ చేసుకుంటూ గోడలు దుంకుతా ఇట్లా చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఉంటాం సార్. ఆ ప్రేమ ఎంత స్వచ్ఛమైనది అన్నది ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాను సార్. సో ఆ అమ్మాయి సావిత్రి గారు యాక్చువల్లీ క్యారెక్టర్ నేమ్ ఏంటి మీది? నా పేరు స్వీటీ సార్. స్వీటీ బాలు యాక్చువల్లీ ఆయన ముద్దుగా స్వీటీ స్వీటీ అని పిలుస్తుంటారు అనమాట. అంటే ఆయన ఓన్ మేబీ జరుగుండొచ్చు, అలా పెట్టుంటారు, రియల్ లైఫ్ స్టోరీ రియల్ గానే ఉండుంటది, మాకు చెప్పుకోలేదు, బట్ మేబీ అట్లనే. ఏంటి ఆ పేరు ప్రొనౌన్స్ చేసినప్పుడు ఏమన్నా చూసారా, ఏమన్నా కొంచెం ఎక్కువ ఎగ్జైట్ అవ్వడం, స్ట్రెస్ చేయడం? ఆయన మేబీ ఇంతకు ముందు ఆయన క్రష్ మేబీ ఉండుండొచ్చు స్వీటీ అని. చాలా బాగుంటది నా క్యారెక్టరైజేషన్. అండ్ నాకు ఫస్ట్ టైం ఆయన ఒక సింగిల్ లైన్ చెప్పినప్పుడే అరే ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది క్యారెక్టరైజేషన్, నాకైతే చాలా మంచి ఒక ఫేమ్ అయితే వస్తుంది అని చెప్పి ఒక నమ్మకంతో నేను చేశాను. ఆ నమ్మకం అయితే నాకు ఇచ్చేసి ఆయన లాస్ట్ లో బ్యాడ్ చేశారు కదా, సింపుల్ గా ఏమన్నా తెలుసా, అమ్మాయిలు నాగుపాములు ఒకటే. ఆ డైలాగ్ ఒకటి చూసుకునే మీరు అలా అంటున్నారు కదా, మొత్తం సినిమా చూడండి ఆయన అలా బ్యాడ్ చేసేది కాదు, ఆయన జస్ట్ ఆ దీంట్లో అంటారు పాపం ఆ డిప్రెషన్ లో, కానీ లాస్ట్ కి ఆయన ఏం చేస్తారో ఆడియన్స్ కి అర్థమవుతుంది. ఓకే ఓకే. సో పబ్లిక్ స్టార్ విషయానికి వద్దాం. అంటే ఎలా స్టార్ట్ అయింది ఆ పబ్లిక్ స్టార్? ఎలా స్టార్ట్ అయిందండి సార్, మాది మా ఊరి సినిమా. నేను ఫస్ట్ యూట్యూబ్ లో రీల్స్ చేసేవాడిని సార్, మిలియన్స్ లో వెళ్ళిన తర్వాత ఫేమ్ ప్రతి ఊరికి వెళ్ళిన తర్వాత అందరూ నా ఫోటోలు తీయడం స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత నేను ఒక కథ రాసుకున్నాను సార్. చాలా హైదరాబాద్ లో ఎన్ని చేశాను సార్, పేరు రాలేదు, కానీ ఊర్లో వీడియోలు చేసిన వల్ల చాలా పేరు వచ్చింది. ఊరికి ఉన్న భాష ప్రాధాన్యత అలాంటి సార్. రాయలసీమ స్లాంగ్ గుర్తుపెట్టుకోండి సార్, చాలా చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే మా మాటలు ఎక్కువ స్పష్టంగా ఉండవు, గబగబా మాట్లాడేస్తాం, పదాలు పోతాయి, కానీ అవి ఎటుంటే స్వచ్ఛంగా, అంటే మనసు నుంచి నాణ్యత వస్తుంది సార్. ఆ భాష రాయలసీమ భాషతోనే మేము కామెడీ వీడియోలు చేసాము, అది వైరల్ అయిపోయినాయి. కథ రాసుకొని మా ఊరి సినిమా, అందులో మేము ఎక్కువ థియేటర్లు వేసారు మాకు. సో మా ఏరియాలో రిలీజ్ చేసుకున్నాం. తలుపుల్లో కళ్యాణ్ గారు ఉన్నారు సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంత పెద్ద సినిమా వచ్చినా కూడా జనాలు చూడరు సార్. అలాంటిది మా సినిమా 10 రోజులు ఆడింది ఆ ఊర్లో. ఆయన థియేటర్ మా ఊరి సినిమా తలుపులో ఆడిచ్చారు కళ్యాణ్ గారు. ఆ ఊరికి మమ్మల్ని పిలిచారు, మా నెంబర్ తీసుకుని. అప్పటింతవరకు ఆయన ఎవరు కూడా తెలియదు, మీ సినిమా నేను ఆడిస్తున్నా సార్, చాలా మంది ఇంతమంది మిమ్మల్ని ఆదరిస్తున్నారు, ఒకసారి మా ఊరికి రాలేదు సార్ అంటే అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత సన్మానం చేశారు, ఫస్ట్ టైం సార్ నాకు సన్మానం చేశారు, నన్ను పైకి ఇలా ఎత్తారు, చాలా బాగా నన్ను చూసుకున్నారు సార్ ఊరంతా. అప్పుడు ఆ మైకులో అన్నాడు పబ్లిక్ స్టార్ పులిందల మహేష్ అని. ఆ రోజు నుంచి ఆ క్యాప్స్ జనాల నుంచి పుట్టిన పేరుని నా ముందర పెట్టుకొని పెట్టుకున్నాను సార్. ఎన్ని డేస్ అవుతుంది అది వచ్చి? ఐ మీన్ వచ్చి 1 year అయింది సార్. 1 year అయింది. సో బేసికలీ మనకి పబ్లిక్ స్టార్ అంటే యాక్చువల్లీ మన శ్రీకాంత్ గారిని అనేవారంట, హీరో శ్రీకాంత్ గారిని పబ్లిక్ స్టార్ అనేవారంట. ఐ మీన్ అంత ఐడియా లేదు, నాకు కూడా తెలియదు లిటరల్లీ. నేను నార్మల్ గూగుల్ సెర్చ్ చేశాను ఎవరన్నా ఉన్నారా మన దగ్గర అని చెప్పి, పబ్లిక్ స్టార్ అని వింటూ ఉంటాం కదా. బండి సరోజ్ గారిది అయితే నేను విన్నాను. బండి సరోజ్ గారు ఆయనది కూడా తెలియదు సార్, సారీ సార్. సో ఆయనది విన్నాను. సో అదే ఎలా వచ్చింది ఏంటనేది 1 year ముందు పెట్టాను సార్. ఆయన ఎప్పుడు పెట్టాడో తెలియదు సార్ నాకు. ఆయన పెట్టిన పేరుని ఈ రోజు నుంచి ఆయన శాస్త్రి సార్, శాస్త్రి సార్. సో చెప్పాను ఇది పెట్టుకో బాగుంటుంది, నేను చెప్పాను పెట్టుకో అని చెప్పింటే అక్కడి నుంచి నేను థ్యాంక్ యూ రిమైండర్ నుంచి ఇలా పెట్టుకోవడం సరే స్టార్ట్ అయింది సార్. అంతే, అదే సార్ అని పెట్టుకోవాలనే ఉద్దేశం లేదు సార్. అక్కడి నుంచి వచ్చిన పేరుని, జనాలు ఇచ్చిన పేరుని ముందు ట్రాక్ చేసి పెట్టుకున్నాను సార్. అంతే. ఓకే, ఆడియన్స్ ఇచ్చేసారు, పబ్లిక్ ఇచ్చేసారు కాబట్టి పబ్లిక్ స్టార్. నిన్న సుమన్ సార్ భుజం మీద చేసి నన్ను ఎప్పుడు మహి అని పిలుస్తారు, చేసి భుజం మీద చేసి పబ్లిక్ స్టార్ పులిందల మహేష్ అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒక జనంలో ఉన్న వ్యక్తి ఒక పేరు పెడితే దానికి ప్రాణం పోసిన వ్యక్తి సుమన్ సార్. అంటే చూసాను అది ఒక ఏదో భాషా సినిమా ఫ్లాష్ బ్యాక్ లాగా రాసుకున్నారు ఒకసారి, కొంచెం అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇందాక అన్నాను కదా, ప్రాబ్లం ఏంటంటే హ్యాపీ డేస్ అనే టైటిల్ చూడగానే అందరూ ఏమనుకుంటారు, ఇంజనీరింగ్ వరకే ఆలోచిస్తారు. ఇప్పుడు మీరు కూడా స్కూల్ లైఫ్ అని ఆలోచించగానే ఇది ఒక, అంటే అందరూ ట్రైలర్ టీజర్ చూడాలని కూడా లేదు మనకి. ఏంటంటే ఇప్పుడు మోస్ట్లీ ఎవరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఏం టీజర్ వచ్చింది, ఏం ట్రైలర్ వచ్చింది అని చూడట్లేదు. ఈవెన్ కొన్ని పెద్ద హీరోల సినిమాలు టీజర్లు ట్రైలర్లు కూడా చాలా మంది చూడట్లేదు అడిగితే లిటరల్లీ. బట్ ఏంటంటే మీమ్స్లో ఈ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నప్పుడు ఒక లుక్ పడతా ఉంటుంది. మీరు ఐ మీన్ సోషల్ మీడియాలో దిట్ట అనుకోండి, నేనేం అంటలేదు, వెళ్ళి ఉంటుంది. బట్ ఏంటంటే ఈ టైటిల్ చూసి, ఈ పోస్టర్స్ చూసి, లేదంటే ఈ సినిమా రిలీజ్ అయిందంటారా అని చెప్పి November 14 ఎవరైనా అనుకుంటే ఎక్కువగా యూత్ ఆడియన్స్ అనుకుంటారు కదా, ఓకే ఇది లవ్ స్టోరీ అయి ఉంటుంది అని అనుకుంటారు కదా. మీరేమో బియాండ్ ఒక కమర్షియల్ ఫార్మాట్లో తీశారు సినిమా. తర్వాత అంతా మాస్ యాంగిల్ ఉంది, నరుకుళ్ళు, ఈవెన్ ఆ డైలాగ్ కూడా ఉంది కదా, ఐ మీన్ ఏంటిది, రాయలసీమలు అంటే ప్రాణం ఎంతో పౌరుషం కూడా అంతే అని చెప్పి. పరువు వేరు రెండు రాయలసీమలో పుట్టిన వాడికి పరువు
ప్రాణం వేరు కాదు, రెండు ఒకటే. అందుకే ఆ పరువుని తెచ్చి నా గుమ్మానికి కట్టుకున్నా. అంటే ఎవ్వరు కూడా ఇప్పుడు వచ్చి అబ్జెక్ట్ చేయలేదా టైటిల్? అరే మంచి పవర్ఫుల్ టైటిల్ పెట్టి పబ్లిక్ స్టార్ అని కూడా ఉంది. అవును సార్. పబ్లిక్ స్టార్ అని మీరు పెట్టుకున్నప్పుడు పులివెందల మహేష్ అని పెట్టినప్పుడు కింద ఒక పవర్ఫుల్ టైటిల్ పందెంకోడి ఇలా ఉండే విశాల్ సినిమా పందెంకోడి అలాంటి పేరు ఏదో ఒకటి పెట్టొచ్చు కదా, లేకపోతే ఆ పులివెందల మహేష్ అనో లేదా మీ పేరు ఏదో ఉంటుంది దానిలో. సినిమాలో ఏంటి మీ పేరు? నా పేరు నాని సార్. నాని. ఓ అది కూడా సాఫ్ట్ గానే ఉంది అనుకోండి. ఫర్ సపోజ్ ఎవరో ఇలాగేం చెప్పలేదా? లేదు సార్, కథ ఏంటంటే సార్ స్కూలు లైఫ్, ఆ స్కూల్లో అంటే మా సైడ్ బేసిక్ థింగ్స్ సార్. ఒకటి మన జర్నీ లైఫ్లో అన్ని కరెక్ట్గా ఉండవు కదా సార్. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను సార్, అందరూ వచ్చి నన్ను కొట్టిపోతారు సార్. ఇలా ఉన్నా అనుకోండి సార్, భయపడతారు సార్. ఇదే నా సినిమా టైటిల్. నేను ఫస్ట్ హాఫ్ అంతా ఇలాగే ఉంటా, సెకండ్ హాఫ్ ఇలా అవుతా. సో మనిషికి గాయం తగిలినప్పుడు రాయనా మనిషి అయినా రాయిపోతా అంటారు కదా సార్, అలాంటిదే సార్ మా టైటిల్ సాఫ్టే కానీ టైటిల్ తగ్గట్టుగానే సినిమా ఉంటుంది సార్. స్కూల్ లైఫ్ ఎందుకు పెట్టినాం అనేది క్లైమాక్స్ లో చూస్తే అబ్బా ఈ కథకి ఈ టైటిల్ కరెక్ట్ గా యాప్టర్ అనుకుంటారు. సో నిన్న ఈవెంట్ లో సంథింగ్ ఏదో మీరు లాస్ట్ లో ఏదో కొంచెం డిసప్పాయింట్ అయ్యారు సంథింగ్ ఏదో విన్నాను, నేను జర్నలిస్ట్ నుంచి విన్నాను. క్వశ్చన్స్ వైజ్ ఏదో క్వశ్చన్స్ ఎక్కువ అడగ సంథింగ్ ఏదో సుమన్ గారిని పర్సనల్ అడిగారు సంథింగ్ ఏదో విన్నాను. ఏంటి? సుమన్ సార్ గురించి టాపిక్ కాదు సార్. ఆడ ఏం జరిగిందంటే సార్ మామూలుగా నాకు తెలియదు సార్ ఫస్ట్ టైం సార్ నేను Q&A అంటే నేను ఏమనుకుంటానంటే మన బన్నివాస్ గారు కావచ్చు, దిల్ రాజు గారు కావచ్చు, పెద్ద పెద్దలు కూర్చొని మాట్లాడుకొని సినిమా గురించి టాపిక్ వెళ్తా ఉంటారు కదా సార్. ఆ టాపిక్ క్వశ్చన్స్ అన్నీ అడుగుతారేమో. సో ఇక్కడ మన ఎలా, ఎందుకంటే 170 మంది చాలా మంది పూలు అమ్ముకునే ఉన్నారు, ఆటో తోలే అమ్మాయిలు ఉన్నారు, బండ్లు అమ్ముకొని వచ్చి 10,000 కట్టారు సార్. క్రౌడ్ ఫండ్ తో చేసాం సినిమాని. సో వాళ్ళన్నీ అడుగుతారేమో, ఎన్ని చెప్పాలి, తర్వాత చెప్తేనే జనాలకి స్కూల్ లైఫ్ అంటే తెలిసేది అని చెప్పేసి నేను అన్నని అడిగాను సార్. మహేష్ అలా చెప్పరు మహేష్, సపరేట్ ఇంటర్వ్యూలో చెప్పుకుంటారు అవన్నీ. Q&A ఏంటంటే ఇక్కడ ఏదైతే వైరల్ అవుతుందో, ఏదైతే మాట్లాడతారో, లేదా ట్రెండింగ్ లకి ఏదైతే అవుతుందో అది మాట్లాడిస్తారు. కింద ఇది టైటిల్ పెడతారు, ఎక్కడ ఏ ఈవెంట్ లో మాట్లాడారా అంటే ఓహో స్కూల్ లైఫ్ ఈవెంట్ లో మాట్లాడారా ఈ మాట అన్న దాని గురించి ట్రెండింగ్ అవుతుంది. బేసిక్ థింగ్స్ మహేష్ ఇవి నీకు తెలియదు కాబట్టి తమ్ములా చెప్తున్నాను, నీకు ఇలా తెలుసుకో. ఎవరు చెప్పారు ఈ మాట? మా PRO గారు చెప్పారు ఇలా తెలుసుకో అని చెప్పారు సార్. అప్పుడు నేను ఓకే అన్న నాకు తెలియదు కదన్నా, నేను అడగడం తప్పే అన్నా అన్నాను. నువ్వు అడగడం తప్పు కాదు, నన్ను 100 మంది అడిగారు, బట్ నువ్వేంటంటే ఇక్కడే అడిగావు. బయటికి వెళ్ళి ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటారు కానీ నువ్వు ఇక్కడే అడిగావు. నేను 100 సార్లు చెప్తాను నీకు, ఎందుకంటే నువ్వు తెలియక అడుగుతున్నావు కాబట్టి నీకు చెప్పే బాధ్యత నాది. నీకు నువ్వు నాకు మనీ ఇస్తున్నావు, నేను చెప్పే బాధ్యత నీది అని నీట్గా చెప్పాడు సార్. అప్పుడు అనుకున్నా ఓకే మన సినిమా వైరల్ అవ్వాలంటే ఏందన్నా కొన్ని పాయింట్స్, క్యాచ్ పాయింట్స్ వాడాలి, పర్సనల్ గా మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో అవి వీళ్ళు ట్యాగ్ చేసేసుకొని ఈ స్కూల్ లైఫ్ ట్యాగ్ అవుతుందంట సార్. అప్పుడు జనాలకు ఓహో స్కూల్ లైఫ్ లో ఇంత జరిగిందా, ఈవెంట్ లో ఇంత అన్యాయం జరిగిందా, అప్పుడు జనాలు ఎక్కువ చూస్తారంట సార్. సో అది చెప్పారు సార్ నాకు విడమర్చి. అంటే మోర్ ఓవర్ మీ కష్టం అనేది మీరు చెప్పే వరకు తెలియదు ఎవరికి. అవును సార్. అట్లీస్ట్ ఏదన్నా ఒక రీల్ చూసి మీ కష్టం ఏదన్నా ఒక రీల్ ట్రెండ్ అయినా అప్పుడు ఒక సెన్స్ వస్తుంది, ఓహో చాలా కష్టపడి ఉంటారు అని. రెగ్యులర్ గా బికాస్ సినిమాలు మార్కెట్ లో చాలా వస్తూ ఉంటాయి కాబట్టి. అండ్ యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటే మీకు రెవెన్యూ పాపం డబ్బులు అలా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి సినిమాలు అనేది తీస్తున్నారు మీరు. అవును సార్. ఒక్కసారి ఇంత వచ్చిన డబ్బులు మీరు ఒక 100 వీడియోలు చేసి సంపాదించిన డబ్బులు ఒక సినిమా కోసం ఖర్చు పెట్టేస్తున్నారు. సార్ సినిమాకి చేసిన యూట్యూబ్ డబ్బులు కాదు సార్, అది కొంచెం పార్టే. నేను మిగతా 2 సినిమాలు చేసిన దాంట్లో రెమ్యులేషన్. ఈ సినిమా 1050 లక్షలు పెడితే నేను హ్యాండ్ ఇస్తే ఇప్పుడు మీరు ఇంకా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అవును సార్. ఇల్లు అమ్మేశాను సార్, స్థలాలు అమ్మేశాను, అన్ని అమ్మేశాను, అన్ని అమ్మి చేశాను. అది జనాలు తెలియాలి కదా, అసలు సినిమా ఇంత కష్టం ఉంటుందా. ఈజీగా 2.5 గంట కూర్చొని నచ్చకపోతే వెళ్ళిపోతారు కదా సార్. తను కాదు, ఆ 2.5 గంట కన్నా 2.5 సంవత్సరం కష్టం ఉంటుంది. ఇంత కష్టపడితే సినిమా తీస్తారు వీళ్ళు, అరే తప్పుగా సినిమా గురించి మాట్లాడకూడదు అని వేకి వెళ్తారా, అన్ని క్వశ్చన్స్ అడుగుతారేమో అని నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఆలోచించాను సార్. బట్ అక్కడ ఏం జరిగిందంటే ఓకే డన్, వాళ్ళు అడిగింది మనం చెప్పాలి, మనం ఏం చెప్పాలనుకున్నది వాళ్ళు అడగరు అని ఒక విషయం నాకు అర్థమైపోయింది సార్. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఈ అబ్బాయి నాకు ₹1 ఇస్తున్నంటే అబ్బాయికి న్యాయం చేయాలి. సో కొన్ని ఏదన్నా ట్రెండింగ్ పదాలు వాడదాము, ట్రెండింగ్ క్వశ్చన్. ట్రెండింగ్ అని కాదు కానీ పబ్లిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు సుమన్ గారు ఉన్నప్పుడు మోస్ట్లీ సుమన్ గారి మీద అందరి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆయన గురించి చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, బోల్బోల్ ఉన్నాయి. సో కొన్ని అన్ని అడగరు బికాస్ ఇది మూవీ ఈవెంట్ కాబట్టి. మోస్ట్లీ ఎంత అడగగలరు. రీసెంట్ ఈవెన్ ఎవరో క్వశ్చన్ అడిగినట్టున్నారు, జూబ్లీ హిల్స్ ఇప్పుడు ఎలక్షన్స్ కి కొంచెం క్యాంపెయిన్ చేస్తున్నారు అని చెప్పి. అది మూవీకి ఇర్రెలెవెంట్. నాకు దిక్కు సార్ చెప్పి ఎగిరినాయి సార్ నాకు. అరే ఏందన్న ఇట్లా చేసినాడే అంటే మనకు నాలెడ్జీ సార్, జీరో నాలెడ్జీ రాజకీయం అంటే. అది ఏం జరుగుతుంది ఇంకా తెలంగాణ గురించి నాకేం తెలుస్తుంది సార్. అడిగారు, ఎందుకు అడిగారు కూడా నాకు తెలియదు సార్. తర్వాత అన్నాను అడిగింటే అయ్యి అంతేలే మహేష్ అన్నాడు. సరే అంతేనేమో నేను గమనైపోయినా. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు సార్, నేను ఏడుస్తా ఉంటే రూపాయి పెట్టి చేతిలో పెట్టేవాడు, గమనైపోయేవాని. ఎందుకంటే ఈ రూపాయి తెచ్చుకొని పోతే ఆడ అంగిట్లో ఏదైనా ఇస్తారు తింటా అని.
అట్లా అట్లా ఆలోచించాను నేను ఇక్కడ ఆ సిచ్యువేషన్ లో అట్లా ఆలోచించాను సార్. అంటే ఏడుస్తూ రూపాయి పెట్టినారు సార్ అంతే. అంటే నార్మల్గా మనుషులందరిలో కూడా కామన్ పీపుల్ ఉంటారు, కొంతమంది కారణ జన్ములు అంటూ ఉంటాం. అంటే వాళ్ళ లైఫ్ పర్పస్ ఏంటనేది మనకి తెలిసిన, వాళ్ళు తెలుసుకుని అది అవలంబించినా మనం కారణ జన్ములు అంటూ ఉంటాం. సో పర్పస్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు చిరంజీవి గారికి ఎన్నో హిట్లు ఉంటాయి, పెద్ద పెద్ద స్టార్ హీరోలందరికీ హిట్లు ఉంటాయి. కొన్ని సినిమాలు కమర్షియల్ గా డబ్బులు సంపాదించి పెట్టొచ్చు, కానీ కొన్ని సినిమాలు మాత్రం చరిత్రలో మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ సినిమా మీ స్కూల్ లైఫ్, మీకు ఒక పర్పస్ ఉంది, ఈ సినిమా తీయడానికి ఒక బలమైన రీజన్ ఉంది అనే మీకు ఒక ఉందా? ఉంది సార్. లైఫ్ నే తీసాను సార్ సినిమా నేను. మన లైఫ్ ప్రతి ఒక్కరి లైఫ్ లో లవ్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది, బంధుత్వం ఉంటుంది కదా సార్. అది ఆల్రెడీ చచ్చిపోయినా చంపుకుంటున్నాం సార్ మనమే. ఎందుకంటే మా ఊర్లో వచ్చినప్పుడు మేము ఇట్లా మాట్లాడుకుంటాం సార్, ఏం ఎట్టున్నావా, తిన్నావా, పూ తిన్నావా, బాగా కడుపున తినరా, బాగుండాలరా, అమ్మ నేను బాగా చూసుకోరా అని మాట్లాడతాం సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత అదే వ్యక్తి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను హైటెక్ సిటీకి వెళ్ళాను సార్, తను సాఫ్ట్వేర్ మా ఊరే సార్. తను అక్కడికి వచ్చిన తర్వాత బాగున్నావరా, ఓకే అంటే మాటకు స్పేస్ ఇచ్చి స్టైలిష్ గా మాట్లాడుతూ ఉన్నారు సార్. అప్పుడు అనుకున్నాను సార్, మన భాషను అంటే మనం బతకాలంటే మన భాషను చంపుకోవాలి. అంటే మనం ఇట్లా 10 మందిలో మనం అందరూ క్లాస్ కొంటున్నప్పుడు మన భాష మాట్లాడడానికి అందరూ ఇట్లా చూస్తారు కదా సార్. ఎందుకు చూడాలి? అమ్మ ఎప్పుడు పాతపడదు, నాన్న ఎప్పుడు పాతపడ్డు, అలాగే మన ఊరు భాష కూడా ఎప్పుడు పాతపడదు సార్. నేను అదే చెప్పాలనుకున్నాను సార్ సినిమా ద్వారా. న్యాచురాలిటీ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత పెద్ద ప్లేస్కి వచ్చినా కూడా మన భాష చాలా పవిత్రమైనది. ఆ భాష మనం చెప్పుకుంటే తప్పేంటి? మన వ్యక్తిత్వం ఇదే, మేము ఎక్కడే పుట్టాం, మా స్లాంగే ఇది. మీకు నవ్వులాటే ఉండొచ్చు, కానీ మా అమ్మ మా భాష. బట్ ఇది కూడా అంటారు కదా, బి ఏ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్. ఎక్కడ ఉన్నప్పుడు అక్కడలా బిహేవ్ చేయండి చేయొచ్చు సార్. నాకు అలా అనిపించి అతను తప్పనట్లేదు సార్, ఎందుకంటే అతను అలా మాట్లాడితేనే ఇప్పుడు మీరు ఎదురుపడిన వ్యక్తి కూడా రాయలసీమ అతనే అయినప్పుడు ఖచ్చితంగా నార్మల్ గానే మాట్లాడారు. రాయలసీమ సార్, ఏ హాయ్ హౌ ఆర్ యు అనకూడదు. చిన్నప్పటి నుంచి షాక్ అయిపోయినా సార్. మీరు మీ సార్తో మాట్లాడిన అనుకోండి, మీకు కొన్ని రూల్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి, మీరు మాట్లాడితే హ్యాపీ. నేను మనోని కదా, నువ్వు నా ఫ్రెండ్, నువ్వు నాతో అట్లా ఓహో ఇక్కడికి వచ్చిన తర్వాత మన వ్యక్తిత్వాలు మారుతాయా అని అప్పుడు క్యాచ్ చేసుకుని నేను ఆ కథ తీయాలనుకున్నాను సార్. అరే మన బతికిన బతుకులు ఇలాంటివి. ఈ రోజు కాబట్టి మనం అమెరికాకి వెళ్తున్నాము, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతున్నాం. వాళ్ళు ఏంటంటే అక్కడికి మన భాష మర్చిపోయి ఉంటారు, అక్కడికి పెళ్లి చేసుకుని అక్కడే పెద్దోళ్ళు ఎంత అయింటారు కదా సార్. వాళ్ళు ఈ సినిమా చూసిన తర్వాత మా నాన్న ఇట్లా మాట్లాడేవాళ్ళరా, మేము చిన్నప్పుడు ఇట్లా మాట్లాడేవాళ్ళరా, వీడు ఏందో మన భాషను తీసుకొచ్చారా వీడు అని అంటారని ఆశించి ఆ జరిగిన కాలాన్ని ఏదైతే ఉందో 90s లో ఉండే ప్యూర్ లవ్ స్టోరీని ఈ సినిమా ద్వారా పరిచయం చెబుతున్నా సార్. నేను తీసే సినిమా కాదు సార్, ఐ ప్రామిస్. ఎందుకంటే నా డైరెక్షన్ రాదు, నా ఫస్ట్ టైం డైరెక్షన్. నేను ఎలా చూడాలనుకున్నాను, మా భాషని ఎలా చూపించాలనుకున్నాను, మా జరిగిన కాలాన్ని ఎలా ఉందో అది తీసుకొచ్చి మనందరి లైఫ్ గా తీసుకొచ్చి స్కూల్ లైఫ్ అని పెట్టాను సార్. ఓకే సావిత్రి గారు, యాక్చువల్లీ మీరు డైరెక్టర్లను కొంతమందిని చూసారు. సో అందులో కొంతమంది కమర్షియల్ ఫార్మాట్ లో ఉన్న వాళ్ళు, లేదంటే ఆల్రెడీ కొన్ని సినిమాలు చేసిన వాళ్ళు ఉంటారు కదా. ఏమన్నా పులివెందుల మహేష్ గారిలో ఏమన్నా కొంచెం వేరే రకం, ఎక్కువ కసి, ఎక్కువ సంకల్పం, లేదంటే ఎక్కువ ఒక యూనిక్ నేచర్ ఏదైనా కనిపించిందా? నేను స్టార్టింగ్ అండి ఇద్దరు నాకు హీరోగానే పరిచయం అయ్యారు. డైరెక్టర్ ఎవరు నాకు తెలియదు అన్నట్టుగానే ఉండింది. కాకపోతే ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నానమ్మా అని అన్నారు. చాలా మందికి కొత్త వాళ్ళకి కూడా ఈయన ఆపర్చునిటీ ఇచ్చారు, అంటే అసిస్టెంట్ నేర్చుకోమని. ఈవెన్ ఆయనకి అసలు ఏమీ నేర్చుకోలేదు. ఆయన ఎలా డైరెక్షన్ చేయాలో తెలియదు, ఎలా స్క్రీన్ ప్లే వస్తుందో కూడా తెలియదు, ఎలా అవుట్పుట్ తీసుకురావాలో కూడా తెలియదు. కానీ ఆన్ స్పాట్ వచ్చి మాకు ఆ వాళ్ళకి ఏం తెలియదు, వీళ్ళతో పాటు వర్క్ చేసే పిల్లలకి అయినా వాళ్ళని చేయమని చెప్తున్నారు, అయినా వాళ్ళు చేయలేకపోతున్నారు. ఆ టైం మాకు క్లమ్స్ అయ్యేసరికి ఈయన దిగారు డైరెక్షన్. ఆ రోజు థర్డ్ డే సార్, 2 days చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ అనిపించింది. నేను అడిగేశాను, మహేష్ సార్ వాళ్ళు చెప్పేది నాకు అర్థం కావట్లేదండి, మీరు ఒకసారి దిగి చెప్పొచ్చు కదా అంటే, నాకైతే మైండ్ బ్లోయింగ్ అండి. ఈయన డైరెక్టరా అంటే లైక్ ఆయన యాక్టర్, ఇక్కడ యాక్ట్ చేస్తున్నాడు, ఇక్కడ వచ్చి డైరెక్షన్ చేస్తున్నాడు, ఇక్కడ కాస్ట్యూమ్ చెప్తున్నాడు, ఇక్కడ ఆమెని మేడంని రిసీవ్ చేసుకుంటున్నాడు, ఇక్కడ టీజీటీలో అంకల్, అక్కడ సుమన్ సార్, అందరినీ గ్యాదర్ చేసి ఈయన దిగి చెప్తుంటే అక్కడ పిల్లవాళ్ళకి పాపం తెలియదు కదా ఎలా చేయాలి, వాళ్ళకి ప్రొఫెషనల్ తెలియదు, ప్రొఫెషనాలిటీ కాదు వాళ్ళు పాపం. ఆయన నేర్చుకోమని ఇస్తుంటే వాళ్ళు యూటిలైజ్ చేసుకోకుండా పోతున్నారు. ఇంకా మొత్తం సినిమాకి మేము చెప్పేసాము, ఇంక వాళ్ళ వల్ల కాదని మీరు దిగేసేయండి అని. ఆయన అన్నీ కూడా అక్కడ సంభాళించడానికి, నాకు కొంచెం తెలుగు డిఫరెంట్ ఉంటుంది, అలా చేయడానికి ఆయనకు బాగా కష్టం అనిపించినా కూడాను ఎక్కడ కానీ ఆ కష్టం చూపించుకోలేదు. నాకు ఈయన వచ్చినాక మేము ఎలా చేయాలో మాకు అర్థమైంది. సిచ్యువేషన్ మాత్రం చెప్పేవారు, అమ్మ ఇది సిచ్యువేషన్, డైలాగ్ ఇలా ఉంటుంది, ఇలా మనం అనేసరికి మాకు బాగా అర్థమయ్యేది. ఆయన చెప్పిన వే ఆఫ్ ఇంట్రడక్షన్ మాకు చాలా ఈజీగా టేకప్ చేసుకున్నాం, మేము ఈజీగా తీసుకున్నాం, ఈజీగా చేసేసాం. అలా ఈయన దిగిన తర్వాతనే మాకు బాగా చేయడానికి అవకాశం అయింది. ఈయన హీరో కదా, యాక్టర్ కదా, ఫస్ట్ సినిమా నుంచి ఈయన హీరో కదా అండి, ఈ డైరెక్షన్ ఫస్ట్ టైం ఇలా ఎలా చేస్తున్నారని చెప్పి చాలా షాక్ అయ్యాను.
రియలీ వండర్ఫుల్. ఈయనలో సుమన్ గారు సార్ కూడా నిన్న చెప్పారు, ఈయనలో హీరో కమ్ డైరెక్టర్ కూడా ఉన్నాడండి, చాలా టాలెంట్లు ఉన్నాయి, ఈయన అన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ ఆ తగ్గిన అవకాశం దొరికితే మాత్రం ఈయన్ని ఒక లెవెల్లో చూడొచ్చు. ఈయన ఈరోజు అందరి ముందు తల వంచి ఉండొచ్చు, మేబీ అందరినీ రిక్వెస్ట్ చేసుకో, మాకు తెలియదండి ఎవరు ఆ పర్సన్, పోయి కాలు పట్టుకుంటున్నాడు, అరే ఆ పర్సన్ ఎవరు, మీరు ఎందుకు కాలు పెట్టుకోవాలి, నేనే అన్నాను. అమ్మ ఆ వ్యక్తి కూడా మనకి రేపు పొద్దున మనకి పనికి వస్తారమ్మా, ఉండని చిన్నవాళ్ళ పెద్దవాళ్ళు పట్టుకున్న దాంట్లో తప్పేముంది అన్నారు. సో ఆయన పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళకి కాలు పట్టుకున్నారు, వాళ్ళు ఇవ్వకపోని సరే మనం కనిపిద్దాం వాళ్ళ దగ్గర, కానీ చాలా మంది కించపరిచారు, మేము అది చెప్పుకోకూడదు మీ మీడియా ముందు, చాలా మంది బాగా హర్ట్ చేశారు. చెప్పండి. లేదు లిటరల్లీ మీరు ఓపెన్ అవ్వాలి, కానీ మీరు చెప్పుకోకూడదు అంటే ఏం తెలుస్తుంది, మీ స్ట్రగుల్ ఏం తెలుస్తుంది? కాదండి, ఒక సినిమా అన్నప్పుడు అరే మీరు చిన్న సినిమాలు మా దానికి అంటే పెద్ద బ్యానర్ దగ్గరికి వెళ్ళి మేము కూడా ఒక సినిమా చేసామండి, మా కంటెంట్ ఒకసారి చూడండి అంటాం. అసలు గేట్ నుంచి ఆ సెక్యూరిటీ వాళ్ళు ఏం లేయ మాట్లాడేది అంటే, ఒక వ్యక్తి దగ్గరికి ఈయన వెళ్ళారు, ఆయన ఇట్లా కూర్చొని చెప్పు, ఒకళ్ళు అలా ఉంటారు, ఇంకొకరు ఇంకేంటి, అవునా సర్లేయ్యా రేపు మాట్లాడదాము అట్లా పంపించేశారు. ఇంకొక గేట్ దగ్గరికి వెళ్తే మాట్లాడదాం లేయ్య, వాళ్ళు ఎప్పుడో ఒకరు వాళ్ళు ఏముంది అట్లా చాలా మంది వస్తారు లేయ్య, అట్లా ప్రతి చోట్ల అంత కించపరిస్తే దాంట్లో ఉన్న దమ్ము నీకు తెలియదు కదా, కనీసం చూస్తే కదా తెలుస్తుంది. నువ్వు తింటే నీ ఆకలి ఒకరు చెప్పుకుంటే తెలియదు. చూడడానికి ఇష్టపడలేదు వాళ్ళు, ఎక్కడ సార్ మమ్మల్ని లోపలికే రానికపోతే, కానీ ఒక చోట్ల రమ్మన్నారు, మేము మైత్రి దగ్గరికి వెళ్ళాము, వాళ్ళు నిజంగా చాలా ఆయన మా సినిమా తీసుకోకపోని బట్ ఆయన రిసీవింగ్ మమ్మల్ని కూర్చోపెట్టి 45 minutes మాట్లాడారు. రియల్లీ ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్. ఆయన పేరు శశిధర్ సార్. సో మేము టీం అందరూ పోయాం, షన్ను నేను మహేష్ సార్ అంత టీం అంతా పోయాము. ఆయన ఎంత బాగా రిసీవ్ చేసుకొని ఆయన తీసుకోకపోని బట్ చాలా బాగా ఆయన మెయిన్ హెడ్, బట్ ఆయన పద్ధతి మాకు బాగా అంటే బాగా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్, మీడియా ద్వారా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. బట్ మిగతా వాళ్ళు సార్ కనీసం చూడాలి కదా సినిమా, కనీసం మా ఫుటేజ్ ఏదో ఉంది, అరే ఏమో చేశారు వీళ్ళు కష్టపడి చేస్తున్నారు, ఒక ఫుటేజ్ చూద్దాం, మనము ఆ స్థాయి నుంచినే వచ్చున్నాము అని ఒక్కటి కూడా మైండ్లో పెట్టుకోకుండా, నువ్వు ఏమి చూడకుండా నువ్వు గైడ్ బయట నుంచినే పంపించేస్తే మేము ఇంకా ఎక్కడిపై అడుక్కోవాలి, ఎక్కడ మేము అసలు చిన్న సినిమా వాళ్ళు మేము ఎట్లా బయటకు రావాలి? అన్ని చోట్ల వీడు నువ్వు ఈ రోజు కించపరుస్తున్నావు, వీడు డబ్బు పెట్టే కదా సినిమా చేసింది, ఫ్రీగా ఏం చేయలే కదా, ఆస్తులు అమ్ముకోనే కదా చేశాడు, అట్లంతా నువ్వు కూడా చేసి ఉంటావు కదా, నువ్వు ఆ స్థాయి నుంచి నీకు వచ్చింటావు. ఆ టైంలో నీకు 20,000 ఖర్చు అయి ఉంటుంది, ఈ టైంలో 20,000 ఖర్చు అవ్వద్దు, కోట్లు దాటాలి. ఒక కెమెరామెన్కి ఇవ్వాలంటే ఇంత డబ్బు కావాలి. ఆ జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు. ఈ జనరేషన్ లో చాలా డబ్బు కావాలి. ఆ జనరేషన్ లో 20,000 మాత్రమే ఖర్చు పెట్టున్నావు. ఈ జనరేషన్ లో 2 కోట్లు ఖర్చు పెట్టినా కూడా సినిమా రావట్లేదు. సో చిన్న పెద్ద అని ఎందుకు చూస్తారు? మమ్మల్ని రిసీవ్ చేసుకోండి, చూడండి, నచ్చకపోతే ఓకే, ఇట్లా ఏమో వాళ్ళ సార్ చెప్పేసేయండి, చూడండి కదా, చూడకపోతే ఎలా, చూడకుండానే ఎలా మాట్లాడతావు నువ్వు ఒకరి గురించి? సో అది బాగా హర్ట్ అయింది సార్ మాకు. నేను ఇన్ని రోజులు దాచుకున్నాను లోపల, బట్ నాకు అది అవ్వట్లేదు. నేను ఎప్పుడు పడుకునేటప్పుడు ఒకటే ఆలోచిస్తాను, అరే నేను వీళ్ళు ఏమి చెప్పుకోలేను, నేను వాళ్ళ బాధ చూస్తున్నా, ఆమె తిరుగుతుంది, ఈయన తిరుగుతున్నారు, వీళ్ళు వెనకాల వాళ్ళ డాడీ తిరుగుతున్నారు, అంత తిరుగుతున్నాం సార్, పిచ్చి కుక్కలా తిరుగుతున్నాం సార్ అక్కడ బయట మేము టీషర్ట్లు అవి వేసుకొని. అప్పుడు కూడా ఎవరు మాకు సమర్థించట్లేదు. మళ్ళీ దాన్ని మేమేమో కాంట్రవర్సీ చేస్తున్నాం అంటున్నారు. ఏం కాంట్రవర్సీ చేస్తున్నాం? మా సినిమా మేము బయట పెట్టుకోవద్దా? జనం చూడొద్దా మా సినిమా? మాకు జనాలు కావాలి కదా, ఈయన కష్టం చూడొద్దా? వాళ్ళ భార్య నేను ఏడుస్తుంది సార్ స్టేజ్ దగ్గర, ఎట్లా అనిపిస్తుంది మాకు చెప్పండి? ఆ పిల్ల ఏడుస్తుంది, ఆ పిల్ల గోల్డ్ అంతా అమ్మేసుకుని. అట్లుంటాయి సార్ సినిమా బాధలు. మేము చెప్తున్నాము, వీళ్ళేమో చెప్పుకుంటున్నారులే సినిమా బాధలు ఉండేవేలే. దీని నుంచినే కదా సార్ పై స్థాయికి. నువ్వు ఒక స్టార్ అయ్యావంటే నువ్వు ఆడి నుంచినే వచ్చావు, నువ్వు ఒక డబ్బు నోడవంటే నువ్వు ఆడి నుంచినే వచ్చావు. మేము పుట్టుకతోనే నేను కోట్లతో పట్టలేదు కదా నిన్ను, డబ్బులు ఇచ్చి పెట్టలే కదా నిన్ను, నువ్వు కూడా కష్టపడే కదా సంపాదించి నువ్వు అంత పెద్దవాడు అయ్యావు. నువ్వు కష్టపడితేనే కదా నువ్వు స్టార్ అయ్యావు. ఏమీ కాకుండా ఎట్లా అయిపోతారు సార్? నువ్వు ఆదరిస్తేనే కదా మేము వచ్చేది. సినిమా వాళ్ళు ఆదరించకపోతే మేము ఆడిపోవాలి, మా కళను తొక్కేసి మేమేం చేసుకోవాలి? మాకున్నది ఇదే ఆధారం సార్, మాకు ఇంకేం చేయడం రాదు.
మేము ఒక ఇంజనీర్ పోతే మాకు రాదు, మేము చదువుకోలే, మేము రాదు, మాకు సినిమానే, మాకు యాక్టింగ్ వచ్చు, అవకాశాలు ఇవ్వండి, డైరెక్షన్ యాక్టింగ్ అన్ని వచ్చు, ఆడికి అవకాశాలు ఇవ్వండి. ఇప్పుడు చూస్తేనే మీరు అవకాశాలు ఇస్తారు, లేకపోతే ఎట్లా ఇస్తారు? సూపర్ సూపర్ సావిత్రి గారు, చాలా బాగా మాట్లాడారు. అసలు మీ ఉన్నది సార్, ఆవేదన బాగా ఓకే, మీ చూస్తాం ఆవేదన సార్. ఓకే, బట్ ఒక నెల నుంచి మంచిగా మాట్లాడారు, తిరుగుతున్నాం చాలా సార్ మంచిగా మేము మాట్లాడారు, పిచ్చి లిటరల్లీ కుక్కల్లాగా. చాలా బాగా మాట్లాడారు. ఈవెన్ ఓకే, ఇప్పుడు ఆవిడ పక్క నుండి చూసింది, ఆవిడ జస్ట్ రూపాయి కూడా పెట్టలేదు, జస్ట్ మీ కష్టం చూసి ఆవిడ ఎంత ఎమోషనల్ అయ్యింది. మీరు పెట్టిన ఈవెన్ మీ వైఫ్ కూడా బాధపడడం, ఆవిడ గోల్డ్ అమ్మడం. గోల్డ్ అనేది మనం ఏదో అనుకుంటాం, గోల్డ్ అనేది ఒక ఎమోషన్, వాళ్ళకి పుట్టిన నుంచి తెచ్చుకున్నదో ఏదో ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఇల్లు అమ్మడానికి, అంత ల్యాండ్ అమ్మడానికి ఎలా బాధపడతామో మన తరతరాల ఆస్తో, లేదంటే తల్లి నాన్న. నమ్ముకున్నట్టు సార్ అది. సో గోల్డ్ అమ్ముకోవడం అనేది ఖచ్చితంగా చాలా ఇబ్బంది పెడుతుంది. మరి మీరు ఇంత రిస్క్ చేసి వస్తున్నాను అని ఏ రోజైనా అనిపించిందా? రిస్క్ చేసి ఎందుకు నేను ఇంత చేస్తున్నాను, తిరిగి రేపు పొద్దున్న వీళ్ళకి తిరిగి నేను ఖర్చు పెట్టిందంతా తిరిగి వీళ్ళకి ఇవ్వగలుగుతానా, దాని నుంచి ఏదైనా తీసుకొచ్చి ఇవ్వగలుగుతానా, నేను ఏమన్నా నష్టపోతానేమో, రేపు పొద్దున్న బూతులో పడతానేమో అనే భయం మీకు ఎక్కడ లేదు? సార్ ఈరోజు ఏదైనా ఒక 10 రూపాయలు అంటే 10 సార్లు ఆలోచిస్తారు సార్. జనాలు పిచ్చోళ్ళు సార్. 175 మంది నన్ను 10,000 నన్ను నమ్మి 10,000 ఇచ్చారు సార్. వాడు మహేష్ ఆడు సినిమా చేస్తాడో చేయడో తెలియదు, కొత్తోడు, వాడి సినిమా మీద పెడితే ఆ 10,000 రాదు, మమ్మల్ని చూపిస్తాడో లేదో తెలియదు అని చెప్పి మొబైల్ అమ్ముకుని ఉన్నారు, బైకులు అమ్ముకుని ఉన్నారు, కూలికి పోయి ఉన్నారు సార్. వాళ్ళు నన్ను నమ్మి 10,000 నమ్మినప్పుడు కనీసం నన్ను నమ్ముకొని పెట్టకూడదా సార్? ముక్కు మొహం తెలియని నన్ను నమ్మినప్పుడు కనీసం వాళ్ళు నన్ను నమ్మినానికి నేను ముందుకు అడిగేయకపోతే దానికి విలువ లేకుండా పోతాను సార్. లాస్ట్ రోజు నా ఇంట్లో దొంగతనం జరిగింది సార్. 10 లక్షలు క్యాష్ వెళ్ళిపోయింది. కెమెరామెన్ అని ఊరికి వెళ్ళిపోతున్నాయి సార్. నేను కూర్చున్నాను సార్, కూర్చున్నాను, జస్ట్ అప్పుడే కన్నీళ్ళు కారుస్తున్నా. మా అమ్మ వచ్చింది, ఏమైంది నాన్న అంటే, ఇన్నాళ్ళు కష్టపడింది వేస్ట్ అయిపోయిందమ్మా, కెమెరా అన్నీ వెళ్ళిపోతున్నాయి, చేతిలో డబ్బులు లేవు, అడిగొచ్చంటే ఎవరు ఇవ్వట్లే, ఈ డాడీ ఎదుగుతాడేమో అని చెప్పేసి సొంత ఊళ్ళో నమ్మలేకున్నారు, ఫ్రెండ్స్ నమ్మలేకున్నారు, ఎవరు నమ్మలేదు సార్. ఒక ఫ్యామిలీ తప్ప నన్ను ఎవరు నమ్మలేదు సార్. ఎందుకంటే నేను ఎదుగుతానే భయం అంటే నేను 100% ఎదుగుతాను సార్, ఎదిగే చూపిస్తాను. గెలుపు ఎవరు సొత్తు కాదు సార్. కష్టపడితే ఖచ్చితంగా ఇంటికి వస్తుంది గెలుపు. మా అమ్మని అడిగితే ఫస్ట్ టైం నా కంట్లో నీళ్ళు చూస్తాను. మా నాన్న కట్టిన తాలిబొట్టు ఇచ్చేసింది సార్. మా భార్య నేను కట్టిన తాలిబొట్టు ఇచ్చేసి వెళ్ళరు అంటే 1,80,000 వచ్చింది సార్. అది మనపురం గోల్డ్లో పెట్టింటే అది తీసుకొని వచ్చి వాళ్ళకి కట్టినాను సార్ నేను. అప్పుడు షూట్ జరిగింది సార్. అంటే ఇవన్నీ పట్టించుకోరు సార్. ఇక్కడ స్టేజ్ మీదకి ఎక్కేసి వాళ్ళ ప్రమోషన్లకి ఎట్లా మాట్లాడతారంటే, కొత్త వాళ్ళు రాండి, మేము అవకాశాలు ఇస్తాం, మేము ఉన్నాం, మీరు ఎందుకు టెన్షన్ తీసుకుంటారు, ఇండస్ట్రీకి హీరోలు లేరు, చాలా కావాలి. అదే వాళ్ళు వచ్చినప్పుడు కొత్త వాళ్ళు కాదు కదా, వాళ్ళు స్టార్ లేపే వచ్చేసారు ఒకేసారి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవేళ నిజంగా కంటెంట్ అంటే చాలా మందికి ఇప్పుడు నాకు ఉంటుందండి సినిమా తీయాలని, నేను వెళ్ళిపోయి స్టోరీ చెప్తానని వాళ్ళకి రోజుకి 1,00,000 మందో 1,000 మందో 10,000 మందో వెంట పడుతూ ఉండొచ్చు. కంటెంట్ అదే మీరు అన్నట్టు ఆ కంటెంట్ వినే వరకు అయినా అట్లీస్ట్ ఒక 5 నిమిషాలు టైం ఇస్తాను మీరు చెప్పండి, లేదంటే 1 నిమిషం టైం ఇస్తాను మీ టీజర్ చూపించండి అని అడిగే స్కోప్ అయినా ఇవ్వాలి. అది కూడా చేయకుండా ముందే గెట్అవుట్ అని మళ్ళీ స్టేజ్ మాట్లాడుతున్నారు సార్. సార్ ఒకసారి చూడండి సార్ అంటే చూద్దాంలే అట్లా పంపేస్తారు. అందరూ మాట్లాడే వాళ్ళే మళ్ళీ. అదే బాధ అయితే సార్. మీరు చెప్పొద్దండి సార్ ప్లీజ్. స్టేజ్ల మీదకి ఎక్కి సినిమా ప్రమోషన్లో మీరు చెప్పినారంటే మా లాంటి వాళ్ళు అన్ని అమ్మేసుకొని వస్తాం సార్. ఎందుకంటే ఇండస్ట్రీలో దేవుళ్ళు ఉన్నారా, దేవుని వేడుకున్నట్టు వీళ్ళని వేడుకుంటే మనకు సపోర్ట్ ఇస్తారు, బ్యానర్లు ఇస్తారు, మనల్ని కూడా చూసుకుంటారు. ఈ రోజు అందరినీ చూసుకున్నాం కదా, రేపు పొద్దున మన పిల్లలను చూసుకోవచ్చు, మనల్ని కూడా చూసుకోవచ్చు అని ఆశపడి చేస్తాం సార్. ఆ నమ్మకాన్ని మీరు ఇవ్వద్దండి సార్. ఇచ్చినారంటే నిలబడండి సార్. ఆడికి మీ ప్రాణమే పోనీలేదు సార్. మీకు గెలుస్తారు కదా సార్, మీ మాట గెలుస్తారు కదా సార్. మీ మాటని మీరు చంపుకుంటే మాలాంటి అందరినీ చంపుకునేట్టే సార్. ఇప్పుడు మీరు వాళ్ళందరినీ చూసారు, మీరు ఈ స్టేజ్ మీద ఉండి మీరు అన్నట్టే రండి ఇండస్ట్రీకి, మనది రండి, ఎవరైనా రండి అంటారు. మీరు ఇప్పుడు ఆ ఉద్దేశంతో ఇలా అన్నారు, ఇండస్ట్రీ ఇలా ఉంటుంది, నాకు వెల్కమింగ్ ఉంటుంది అని చెప్పి మీరు వచ్చారని అన్నారు. మీరు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారో మీరు చెప్తున్నారు. సో మిమ్మల్ని ఎవడన్నా రేపు పొద్దున్న అడిగాడు అనుకోండి, అన్న ఏంటి నేను ఒక సినిమా తెద్దాం అనుకుంటున్నాను రానా, లేదంటే జాబ్ మానేసి, చాలా మంది ఏంటంటే మీకు జాబులు మానేసి మరి డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనో యాక్టింగ్లోకో ఇటువైపు వచ్చే వాళ్ళు ఉన్నారు. సో మీరు వాళ్ళకి ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఎవరన్నా ప్రమాణ పూర్తి చెప్తున్నా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐటీఎం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చిన్న ఇంటర్వ్యూలకే నన్ను పిలిచలేదు, వీడియోలు చేసి పెట్టినాను. నన్ను పిలవండి అన్న, ఇట్లా మా టీం అంతా వస్తుంది, మేము 2 హీరోయిన్లు వస్తాం, మాకు సినిమా ప్లేస్ అవుతుంది, మేమేంటో తెలుస్తుంది జనాలకి అని చెప్పి అడిగినాము. కానీ మా చెన్ను తర్వాత మా చెన్ను ద్వారా వచ్చింది సార్. ఇది ఒక ఆడపడుచు ఇక్కడ హైదరాబాద్లో తను అందరినీ పిలిచి మాకు ఇంటర్వ్యూలు ఇచ్చి మా కోసం నిలబడిపోయింది సార్. ఒక అమ్మాయి తరఫున మేము వచ్చి మాట్లాడుతున్నాం సార్, ప్రామిస్ చెప్తున్నాను. మాకు అబ్బాయిలు ఎక్కడ సపోర్ట్ లేదు. ఒక అమ్మాయి తన ఫ్యామిలీ చూసుకుంటూ మాకు ఇంతవరకు ఐటెంలు కూర్చోబెట్టింది. ఇప్పటికీ ఇక్కడ చెప్తున్నా సార్ ఈ వేదికంగా, నేను ఇంత దూరం వచ్చి ఒక బ్యానర్ కోసం పోరాడుతున్నా కదా సార్. రేపు పొద్దున్న 100% పెద్దనైతా, ఎవరికైనా సరే నా బ్యానర్ అవకాశం ఇస్తాను సార్. కొత్తోళ్ళు అంటే చాలు, నా బ్యానర్ తీసుకొని వాడుకోండి అన్న,
మీ సినిమా పోయిందా ఉందా సంబంధమే లేదు, నా బ్యానర్ వాడుకోండి. బ్యానర్ కష్టాలు మాకు తెలుసు. ఆ బ్యానర్ నేను ఎదిగిన తర్వాత నేను కొత్త వాళ్ళకి నా బ్యానర్ ఇస్తాను సార్, ఐ ప్రామిస్. 176 మెంబర్స్ ఉన్నారు, ఇంకా అన్ని ఉన్నప్పుడు అందరికీ అవకాశం ఇస్తారు కదా. మేము పడిన కష్టం ఖచ్చితంగా అది మర్చిపోకుండా అందరికీ అవకాశం ఉంటుంది. ఏమి లేని టైంలోనే నువ్వు అంతమందికి ఇచ్చినప్పుడు అన్ని ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వవు, అది మైండ్ లో ఉంటారులేండి సార్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు అన్నారు సొంత ఊరోళ్ళు, రిలేటివ్స్, వీళ్ళు ఏంటంటే ఎక్కడ ఎదుగుతానో అని చెప్పి వెనకలాగే వాళ్ళు కూడా ఉన్నారు. దీని మీద ఇండియన్ పేతల ఉన్నారు సార్. అదే సార్ నాకు బాధ. ఇప్పుడు నా పక్కన ఇప్పుడు తను కూర్చుంది సార్, నా పక్కన కూర్చున్నట్లే ఉంటుంది సార్. బయటకు వెళ్ళి నా గురించి బ్యాడ్గా మాడితే నాకు ఎంత బాధ ఉంటుంది సార్. నువ్వు చెప్పు అన్నా, నీకు నచ్చలేదు కదా, నన్ను తిట్టేసుకో, ఈయన అయిపోతుంది, ఎందుకు నా వెన్నుపోటు. బట్ మీరు అన్న దానిలో ఏమర్థమవుతుంది, చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు సొంతోళ్ళు కానోళ్ళు ఎక్కడెక్కడోళ్ళు మనోళ్ళు అయినట్టు ఆన్లైన్ లో ఉన్న 175 మంది మీకు ఏమన్నా చుట్టాల 176 వాళ్ళ ముఖాలు కూడా తెలుసు సార్. మా ఊర్లో తక్కువ నన్ను పెట్టి 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు లేరు. పక్క ఊర్లో వస్తే వేరే అతను సార్ విజయవాడ నుంచి నా ఫోటో కోసం పులిందలకు వస్తే పులిందల మహేష్ అన్న వాళ్ళు అంటే అబ్బాయి కూడా అన్నాడు సార్. తెలుసు ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చి ఫోటో చూపించినాడు. ఒకటే మాట అన్నా ఒకటి గుర్తు పెట్టుకున్నా, ఉన్న ఊర్లో ఎప్పుడైనా పేరు వచ్చిందంటే వాడు చాలా గొప్పోడు నా దృష్టిలో. ఈ కాలంలో ఎవరికి రాదన్నా, ఎందుకంటే నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి. నువ్వు వాడిని అరే నా ముందున్నవాడు ఎదుగుతాను వాని పేరు నేను చెప్పాల్సి వస్తుందా? పేరు చెప్పడానికి తప్పేముందన్నా. ఇప్పుడు తెలియని వ్యక్తి నా మన శ్రీనాథ్ కాలికి ఎట్టవాలంటే ఈ సందులో అన్నా అంటాం మేము, అంతే. దాన్ని కొత్త చూపులా చూస్తే ఎట్లా అన్నా, నాకు గుర్తించేది ఒకటినా, కష్టపడడానికి సపోర్ట్ చేయన్నా, వాడు ఎదిగినంటే నిన్ను కూడా తీసుకెళ్తాడు. అంతేగాని చెప్పేసి వాడిని నువ్వు తొక్కి వాడు నీ దగ్గర ఉంటాడు, నువ్వు వాని దగ్గర ఉంటాడు, 7 మంది పట్టుకుని నాకాల మీరంతా పోయి. సో నీకు ఎదుగుతున్నాడంటే ఒక చెయ్యి ఎత్తు, అతను ఎదిగిన తర్వాత నీ చేయి పట్టుకుంటాడు. నువ్వే ఇలా కింద పడేస్తే నువ్వు అన్నీ ఉంటావు, వాడు అన్నీ ఉంటాడు, అందరం అన్నీ ఉంటావునా. ఈ చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతానో అర్థం కాదు. మీరు ఎలాంటి పీపుల్ కూడా రేపొద్దున మీట్ అవుతారు అంటే ఇప్పుడు మిమ్మల్ని వెనక లాగిన వల్లే రేపొద్దున మీరు సక్సెస్ అయిపోయి వాళ్ళ చేయి దాటేసినప్పుడు, అంటే వాళ్ళ చేతుల్లో వాళ్ళు మిమ్మల్ని లాగలేరు, ఆ టైంలో వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మావుడు అని చెప్పుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది అన్న. ఇప్పుడు నా సినిమా కోసము నేను చేసేటప్పుడు నా అసిస్టెంట్ అయ్యట్లేదు, నా కోడ అయ్యట్లేదు, ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోయినారు, ఇండివిజువల్ గా సినిమాలు చేసుకుంటా ఉన్నారు. సో హ్యాపీ, వాళ్ళు ఎదుగుతా అంటే హ్యాపీ. కానీ అక్కడ నన్ను బ్యాడ్గా సినిమా రన్నింగ్లో ఉండగానే సినిమాని బ్యాడ్ చేసి వీడు చేసుకోగలడా, వీనికి అంత సత్తా ఉందా, కొత్త డైరెక్టర్ గారు అలా డైరెక్షన్ లా చేశాడో, ఎన్నో క్వశ్చన్లు వేసినారు. ఇప్పుడు షో వేసిన తర్వాత మా ఆయన సూపర్ రా, మా ఆయన కేక్ రా, మా ఆయన ఎప్పుడు ఎదుగుతాడని మాకు ఎప్పుడో తెలుసురా అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో నేను ప్రతిదీ గుర్తుపెట్టుకుంటా అన్న. నాకు హెల్ప్ చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటా, హెల్ప్ చేయని వాళ్ళు గుర్తుపెట్టుకుంటా, కానీ ఇద్దరికి ఒకలా ట్రీట్మెంట్ చేస్తా. కానీ నాకు హెల్ప్ చేస్తున్నాడు చిన్న ఆపద ఉందంటే వారి ముందు నేను ఉంటా, వీడికి ఉన్నారు. ఎందుకంటే సీడ్ స్వార్థం, సక్సెస్ చూసి వస్తున్నాడు. అతను నా కష్టం చూసి నిలబడినాడు, నా కష్టం చూసినాడు, నా ప్రాణమే ఇస్తా. మా రాయలసీమలో ఒకసారి నమ్మితే వాడి ప్రాణాన్ని ఓటుకుంటారని నమ్మకం చేయరు సార్. అక్కడి నుంచి పుట్టిన వాళ్ళం మేము. అదే విధంగా చెప్తున్నాను, మా కోసం ఎవరైనా చేస్తే వాళ్ళ కోసం ప్రాణాలనే ఇస్తాం, ఆ కేటగిరీ సార్ మేము. సో బేసికల్లీ ఏదైనా సినిమా టేజర్ వచ్చిన తర్వాత విత్ ఇన్ మంత్స్ లో రిలీజ్ అయిపోద్ది. అవును సార్. మోస్ట్లీ 1 year బ్యాక్ ఎప్పుడో టేజర్ రిలీజ్ అయింది. మధ్యలో ఏంటి అంటే రిలీజ్ అవ్వడానికి మళ్ళీ ఇంకొక యుద్ధం చేయాల్సి వచ్చిందా ఏంటి? లేదు సార్, ఆగస్ట్ లో 17th టీజర్ రిలీజ్ అయింది సార్. జూలై ఓకే జస్ట్ అంతే మంత్స్ అయింది. కరెక్ట్ 3 months. సో ఇప్పుడు మరి నెక్స్ట్ November 14th శివ రీ రిలీజ్ ఎఫెక్ట్ ఏమనుకుంటున్నారు? అంటే రీ రిలీజ్ సినిమాలు ఈవెన్ మీరు ఇప్పుడు చూసుకున్నా మీరు అన్నట్టు మన రవితేజ అన్న సినిమాకి కూడా బాహుబలి అనగానే ఒక రేంజ్ లో చూసారు. రవితేజ అన్న ఆరా ఎక్కడ ఉంటది, బట్ స్టిల్ రీ రిలీజ్ సినిమాలకు ఒక వైబ్ ఉంది. అందట్టు బాహుబలి అని ఎలా అయిందో ఇప్పుడు శివ కూడా చాలా ఎన్ని ఇయర్స్ అయింది. అది ఆర్జీవి గారి గొప్ప సినిమాగా ఇప్పటికీ చెప్పుకుంటాం మన తెలుగు వాళ్ళు. సో ఆ సినిమా రీ రిలీజ్ ఎఫెక్ట్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు? సార్ శివ సినిమా సూపర్ బ్లాక్ బాస్ హిట్ కొట్టాలి సార్. దాంతో పాటు ఆ సినిమా హౌస్ఫుల్ అయిన తర్వాత మిగిలిన టికెట్ ఉంటాయి కదా సార్, అవి మా స్కూల్ లైఫ్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే కంటెంట్ హీరో సార్, ఇక్కడ హీరో కాదు సార్, కంటెంట్ హీరో. కంటెంట్ ఏ కంటెంట్ పోతే జనాలు పోతారు సార్, ఆ కంటెంట్ నమ్ముకొని ఉన్నాం. దేవుడే ఆడియన్స్ కి ఒకటి చెప్తా సార్, మీరు పెద్ద సినిమాలకి 500, 600, 700, 800, 1000 ఉన్నా కూడా టికెట్ పెడుతున్నారు కదా, మా సినిమాకు 100 రూపాయల టికెట్టే. సో జనం ఖచ్చితంగా అంత డబ్బు పెట్టి చూసిన సినిమాలు కూడాను వాళ్ళు బయటకు వచ్చేసా ఏముందిలే అని చెప్పి వాళ్ళకి డిసప్పాయింట్ అవుతున్నారు. కానీ మాకు 100 రూపాయలు పెట్టే సినిమా మేము డిసప్పాయింట్ చెయ్యము అని మాకు జనాలు కావాలి. ఆడియన్స్ ఇది చూడాలి ఖచ్చితంగా. ఆడియన్స్కి మేము ఈ ఐ డ్రీమ్ ద్వారా చెప్పుకునేది ఒకటి, దయచేసి మీరు పెద్ద సినిమాకి 800 పెడుతున్నారు కానీ డిసప్పాయింట్ అవుతున్నారు. అన్నీ పెద్దది చూడాలి, చిన్నవి చూడాలి, కానీ మమ్మల్ని కించపరచకండి దయచేసి. ఆడియన్స్ మాకు కావాలి, వచ్చి 100 రూపాయలే అంతే. మీరు మా సినిమా చూసిన తర్వాత వచ్చి మీరు మా 100 రూపాయలకి మీరు న్యాయం చేయలేదని చెప్పి మాకు ఇట్లా పట్టుకొని అడగండి, నో ప్రాబ్లం. 100 రూపాయలు ఎన్నికి ఇస్తాను సార్, ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను చేసిన సినిమా సార్ జ్ఞాపకాలు. సో ఎవరైనా సినిమా చూసి నాకు నచ్చలేదు అని మీకు ఎవరైనా చెప్తే మాకు అస్సలు నచ్చలేదు అని చెప్తే మీరు డబ్బులు ఇవ్వడానికి కూడా రెడీ చేయడానికి రెడీ ఉన్నా. ఉత్తుతగాలు ఉంటారు సార్, సినిమా పోకముందే
పోయి సినిమా అబ్బా చూస్తా అంటున్నాను అనుకోండి, అది బాగుండదు కదా సార్. కరెక్ట్. మీరు ఓపెన్ గా చూడండి, సినిమా పడితే కూడా ఒక ఫోటో తీయండి, సినిమాలు చూస్తున్నట్టు టికెట్ తీయండి, ప్రాపర్ గా చూడండి. మీకు సినిమా నచ్చకపోతే మేము 100 రూపాయలు ఇచ్చేస్తాం. ఎందుకంటే మీరు చేసిన సినిమా కాదు, మీకు జ్ఞాపకాలు సార్. ఏ సీన్ కైనా ఏదో ఒక సీన్ కైనా కనెక్ట్ మీరు ఏడుస్తారు సార్. మా స్కూల్ లైఫ్ అనేది సినిమా అనే టైటిల్ మాత్రమే, మాది ఒక ఎమోషన్ ఫిలిం. ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో రాని కథ నేను రాశాను. చూసిన తర్వాత చెప్తారు లేడీస్ అంటే ఎంత పవర్ఫుల్ అని. సార్ ప్రామిస్ అని చెప్తున్నా సార్, లేడీస్ కి వచ్చి చూసిన తర్వాత కొత్త ఆడపడుచు నా ఇల్లు ఎత్తుకుంటూ వస్తారు, వీడు ఎక్కడున్నారా అని చెప్పేసి. ఐ ప్రామిస్. నేను అవమానపరిచిన టీజర్లో అదే బహుమానమే నేను దండతో ఊరేగిస్తారు లేడీస్ ఈ సినిమా చూసిన తర్వాత. అంత పవర్ఫుల్ సినిమా సార్. యా, సో బేసికల్లీ మీరు చెప్పినవన్నీ కూడా నాకు కూడా చాలా బాధ అనిపించినాయి కొన్ని విషయాలు. ఒకవేళ కంటెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని కూడా నెత్తిన పెట్టుకుని మీరు కూడా గొప్ప స్థాయికి ఖచ్చితంగా వెళ్తారు. మీ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది కంటెంట్ ఉంటే. సో ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఐ డ్రీమ్ ఛానల్ కి అండ్ ఇక్కడ వర్క్ టెక్నీషియన్స్ కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. యాంకర్ ఐ డ్రీమ్ కి ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. రేపు పొద్దున్న ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, ఎంత పెద్ద హీరో అయినా, నా తరపున చేసిన, నా డైరెక్షన్ లో చేసిన ఎంత పెద్ద హీరో అయినా సరే ఫస్ట్ ఇంటర్వ్యూ ఐ డ్రీమ్ కి ఇస్తాను. ఐ ప్రామిస్. లాస్ట్ ఆడియన్స్ కి ప్లీజ్, ఆడియన్స్ ఇంత చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళని స్టార్ట్ చేసింది మీరే, చిన్న మూవీస్ ని పెద్ద మూవీస్ చేసింది మీరే, అన్ని మీరే. మీ ప్రేక్షకులే మాకు దేవుళ్ళని మేము భావిస్తున్నాం. మా సినిమాని దయచేసి November 14th వెళ్ళి థియేటర్కి వెళ్ళి 100 రూపాయలు పెట్టి మాత్రమే మా సినిమాని చూడండి. మీరు వెళ్ళి అక్కడ 800 రూపీస్ పెట్టి టికెట్ నించొని చూస్తున్నారు పెద్దవాళ్ళ స్టార్స్ సినిమాల్ని. ఆ స్టార్ చేసింది మీరే కదా, మమ్మల్ని కూడా మీరు ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైతే 800 రూపాయలు పెట్టి నిలబడి చూస్తున్నారు కదా, ఆ నిలబెట్టి వాళ్ళని తీసుకొచ్చి మేము స్టార్ట్ చేస్తున్నామండి స్కూల్ లైఫ్ ద్వారా. ఎందుకంటే ఈ రోజు పెద్ద పెద్ద హీరోలందరినీ మనం చూస్తున్నాము. ఇక్కడ నుంచి మనం చూసుకుందాము, మన పిల్లల్ని చూసుకుందామండి. ఎందుకంటే మీరు లేకపోయినా మీ బొమ్మ మాట్లాడుతుందండి మీ పిల్లల కోసము. సో ప్లీజ్ కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయండి, ఇండస్ట్రీకి రావాలండి చాలామంది. సో చాలామంది పెద్ద పెద్ద హీరోలు అన్నమాట, డైరెక్టర్లు అన్నమాట, ప్రొడ్యూసర్లు అన్నమాట, ఇండస్ట్రీకి యాక్టర్లు కావాలని చెప్పేసి 175 మందిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా గెలిపిస్తే మాటిస్తున్నా అండి, మా నైనిషా క్రియేషన్ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తామండి. కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఇక నుంచి నేను మీ ఫ్యామిలీ అనుకోండి, మీ తమ్ముడు అనుకోండి, అన్న అనుకోండి, ఏమన్నా అనుకోండి, వచ్చి థియేటర్కి వచ్చి మీకు నచ్చగా లేదంటే ఐ ప్రామిస్ మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తా అండి. సభ వేదికగా ఐ డ్రీమ్ వేదిక మీద నుంచి చెప్తున్నాను మనస్ఫూర్తిగా, ఈ సినిమాని ఒక్కటి గెలిపించండి. ఒక్కరు చూడండి, ఆ ఒక్కరే 100 మందితో సమానం. మా స్టాక్ బయటకు వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసిన తర్వాత మీరు ఎవరైనా సరే అండి, మా దగ్గర డబ్బులు లేవండి, మేము అంత ప్రచారం కూడా చేసుకోలేము. చూసిన వ్యక్తి 100 రూపాయలు పెట్టిన సినిమా చూసిన తర్వాత మీ దగ్గర మొబైల్ ఉంటుంది కదండి, బాగుందంటే వీడియో చేసి పెట్టండి, బాగలేదన్నా దానికి మీ ఫ్రెండ్స్తో కూడా వీడియో చేసి పెట్టండి. ఎందుకంటే మీరు చేసే ప్రమోషనే మాదండి. సినిమా నచ్చితే మాత్రం ఒక చిన్న క్లిప్పు వీడియో రూపంలో చేసి మీ సోషల్ మీడియాలో వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ పెట్టి మమ్మల్ని ప్రమోట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. జై సినిమా, జై జై సినిమా, జై స్కూల్ లైఫ్.